కొమ్మల్ల గూసేటి ఓ కోయిలమ్మ సక్కాని రామయ్య యాడున్నాడమ్మ సుక్కల్లో వెలిగేటి ఓ వెన్నెలమ్మ సక్కాని రామయ్య యాడున్నాడమ్మ ఒక్కసారి రావయ్య ఈ అడవిని చూసి పోవయ్యా ఒక్కసారి రావయ్య ఈ అడవిని చూసి పోవయ్యా ఒక్కసారి రావయ్య నీ మొక్కల చూసి పోవయ్యా ఒక్కసారి రావయ్యా ఈ మొక్కల చూసి పోవయ్యా ఒక్కసారి రావయ్యా ఈ ప్రకృతి చూసి పోవయ్యా ఒక్కసారి రావయ్యా ఈ ప్రకృతి చూసి పోవయ్యా కొమ్మల్ల గూసేటి ఓ కోయిలమ్మ రామయ్య జాడెక్కడమ్మా మల్ల గూసేటి ఓ కోయిలమ్మ మన జీవి రామయ్య జాడెక్కడమ్మా సుక్కల్లో వెలిగేటి ఓ వెన్నెలమ్మ సక్కని రామయ్య యాడున్నాడమ్మా కల్ల వెలిగేటి ఓ వెన్నెలమ్మ సక్కాని రామయ్య యాడున్నాడమ్మా ఒక్కసారి రమ్మను ఈ అడవిని చూసి పొమ్మను ఒక్కసారి రమ్మను ఈ అడవిని చూసి పొమ్మను ఒక్కసారి రమ్మను ఆ మొక్కల చూసి పొమ్మను ఒక్కసారి రమ్మను ఆ మొక్కల చూసి పొమ్మను ఒక్కసారి రమ్మను ఈ ప్రకృతినో దాచి పొమ్మను ఒక్కసారి రమ్మను ఈ ప్రకృతి ఓదార్చి పొమ్మను పర్యావరణ పరిరక్షణకై ముందు నడిచిన ధీరుడవయ్యో ధీరుడవయ్యో ముందు నడిచిన ధీరుడవయ్యో పర్యావరణ పరిరక్షణకై ముందు నడిచిన ధీరుడవయ్యో ముందు నడిసిన ధీరుడవయ్యో పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని చాటి చెప్పిన వీరుడవయ్యో చాటి చెప్పిన వీరుడవయ్యో పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని చాటి చెప్పిన వీరుడవయ్యో చాటి చెప్పిన వీరుడవయ్యో వృక్షో రక్షతి అన్నమాట మన అందరికీ చెప్పినవయ్యో వృక్షో రక్షితి అన్నమాట మన అందరికీ చెప్పినవయ్యో ఒక్కసారి రావయ్యా ఈ అడవిని చూసి పోవయ్యా ఒక్కసారి రావయ్యా ఈ అడవిని చూసి పోవయ్యా ఒక్కసారి రావయ్యా గా మొక్కలను దాచిపోవయ్యా ఒక్కసారి రావయ్యా ఆ మొక్కలను దాచిపోవయ్యా ఒక్కసారి రావయ్యా గా ప్రకృతినో దాచిపోవయ్యా ఒక్కసారి రావయ్యా ఆ ప్రకృతినో దాచిపోవయ్యా కొమ్మల్ల గూసేటి ఓ కోయిలమ్మ వన జీవి రామయ్య జాడెక్కడమ్మా మల్ల గూసేటి ఓ కోయిలమ్మ వన జీవి రామయ్య జాడెక్కడమ్మా సుక్కల్లో వెలిగేటి ఓ వెన్నెలమ్మ సక్కని రామయ్య యాడున్నాడమ్మా కల్లో వెలిగేటి ఓ వెన్నెలమ్మ సక్కాని రామయ్య యాడున్నాడమ్మా 50 ఏళ్లుగా విత్తనాలు జల్లి మొక్కలు ఎన్నో నాటినవయ్యా మొక్కలు ఎన్నో నాటినవయ్యా 50 ఏళ్లుగా విత్తనాలు జల్లి మొక్కలు నాటిన చరితే నీకుంది మొక్కలు నాటిన చరితే నీకుంది అవమానాలు అనుభవించిన కోటి మొక్కలను పెంచినవయ్యో కోటి మొక్కలను పెంచినవయ్యో అవమానాలను అనుభవించిన కోటి మొక్కలను పెంచినవయ్యో కోటి మొక్కలను పెంచినవయ్యో ఏ మొక్కకు నీరు పోస్తున్నవయ్యో ఏ దారి నాను వస్తున్నవయ్యో ఏ మొక్కకు నీరు పోస్తున్నవయ్యో ఏ దారి నాను వస్తున్నవయ్యో ఒక్కసారి రావయ్యా గాడవిని చూసి పోవయ్యా ఒక్కసారి రావయ్యా గా మొక్కలను దాచిపోవయ్యా ఒక్కసారి రావయ్యా గా ప్రకృతినో దాచిపోవయ్యా కొమ్మల్ల గూసేటి ఓ కోయిలమ్మ వన జీవి రామయ్య దాడెక్కడమ్మా కొమ్మల్ల గూసేటి ఓ కోయిలమ్మ వన జీవి రామయ్య జాడెక్కడమ్మా సుక్కల్లో వెలిగేటి ఓ వెన్నెలమ్మ సక్కని రామయ్య యాడున్నాడమ్మా కల్లో వెలిగేటి ఓ వెన్నెలమ్మ సక్కాని రామయ్య యాడున్నాడమ్మా జానకమ్మ ఎదురు చూస్తున్నదయ్యా ఏ దారి నాను వస్తున్నవయ్యా ఏ దారి నాను వస్తున్నవయ్యా
వస్తున్నవయ్యా జానకమ్మ ఎదురు చూస్తున్నదయ్యా ఏ దారి నాను వస్తున్నవయ్యా ఏ దారి నాను వస్తున్నవయ్యా ఏ దారి నాను వస్తున్నవయ్యా నీ కొడుకులు నీ బిడ్డ నానెక్కడా నీ గుండె పగిలినారు నానెక్కడా నీ గుండె పగిలినారు నానెక్కడా నీ గుండె పగిలినారు నీ కొడుకులు నీ బిడ్డ నానెక్కడా నీ గుండె పగిలినారు నానెక్కడా నీ గుండె పగిలినారు నానెక్కడా నీ గుండె పగిలినారు బంధాలను ఎడవాసినవయ్యా సుక్కలను చేరినవయ్యో బంధాలను ఎడవాసినవయ్యా సుక్కలను చేరినవయ్యో ఒక్కసారి రావయ్యా నీ భార్యను ఓదార్చిపోవయ్యా ఒక్కసారి రావయ్యా నీ కొడుకుల చూసిపోవయ్యా ఒక్కసారి రావయ్యా నీ భార్యను ఓదార్చిపోవయ్యా కొమ్మల్ల కూసెట్టి ఓ కోయిలమ్మ జీవి రామయ్య జాడెక్కడమ్మ సుక్కల్లో వెలిగేటి ఓ వెన్నెలమ్మ సక్కని రామయ్య యాడున్నాడమ్మ ఒక్కసారి రావయ్యా గీ అడవిని చూసిపోవయ్యా ఒక్కసారి రావయ్యా గా మొక్కలను దాచిపోవయ్యా ఒక్కసారి రావయ్యా గా మొక్కలను దాచిపోవయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంధ్య. టీఎస్ 34H4863 అనేటటువంటి వెహికల్ రోడ్కి అడ్డంగా ఉందండి. మనం గెస్ట్లు రావడానికి కొంచెం ఆ వెహికల్ ఎవరిదో ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. అలాగే TS 07FN 0455 ఇది ఒక వెహికల్. TG10 కొత్త టెంపరీ రిజిస్ట్రేషన్ అది XUV 700 ఆ బండి కూడా రోడ్డుకి అడ్డంగా పెట్టారు. ఒకవేళ మన హాల్లో ఎవరైనా ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, వెళ్ళి కొంచెం బండిని పార్కింగ్లో పెట్టండి. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్ అండి. మీకు బయోడైవర్సిటీ అంటే తెలుసా అండి? హైదరాబాద్లో బయోడైవర్సిటీ పార్క్ ఉంటుంది తెలుసా? తెలుసు కదన్నా. 2011లో COP11 అనే ప్రోగ్రామ్ జరిగింది తెలుసా? 199 దేశాలు పార్టిసిపేట్ చేసినాయి. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేసిన. నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీలు ఎన్నున్నాయో, కాలేజీలు ఎన్నున్నాయో, ప్రతి కాలేజీకి నేను అప్పుడు వెళ్ళి పాట రూపకంలో స్కిట్లు కానీ పాటలు కానీ పాడేసిన. నేను అప్పుడు వాడినటువంటి ఒక పాట పాడతా. గాలాడకుండ మనము నిలువలేము గదా క్షణం, గాలాడకుండ మనం నిలువలేము గదా క్షణం, గాలాడకుండ మనము నిలువలేము గదా క్షణం, గాలాడకుండ మనం నిలువలేము గదా క్షణం, గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా, గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా, గాలాడకుండ మనము నిలువలేము గదా క్షణం, గాలాడకుండ మనం నిలువలేము గదా క్షణం, గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా, గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా, భూసారం పెంచును భూమి కోత ఆపును, భూసారం పెంచును భూమి కోట రాపును, వర్షము కురిపించును మల్లన మన మనసులు మురిపించును ఎల్లనా, వర్షం కురిపించును మల్లన మన మనసును మురిపించును ఎల్లనా, కాలాడకుండ మనము నిలువలేము గదా క్షణం, కాలాడకుండ మనం నిలువలేము గదా క్షణం, అరే గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా, గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా, పూలు పండ్లనిచ్చును మన అవసరాలు తీర్చును, పూలు పండ్లనిచ్చును మన అవసరాలు తీర్చును, అరే పూలు పండ్లనిచ్చును మన అవసరాలు తీర్చును, పూలు పండ్లనిచ్చును మన అవసరాల తీర్చును, పుట్టగురే చెట్టును మల్లన కొని తేకురా చెట్టును ఎల్లనా, కొట్టకురా చెట్టును మల్లన కొని తేకురా చెట్టును ఎల్లనా, పుట్టగురే చెట్టును మల్లన కొని తేకురా చెట్టును ఎల్లనా, కొట్టకురా చెట్టును మల్లన కొని తేకురా చెట్టును ఎల్లనా, కాలాడకుండ మనము నిలువలేము గదా
క్షణం కాలాడకుండా మనం నిలవలేము కదా క్షణం. గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా. కాలుష్యం బాపును ఆక్సిజన్ ఇచ్చును కాలుష్యం ఆపును ఆక్సిజను నిందించును. కాలుష్యం బాపును ఆక్సిజన్ ఇచ్చును కాలుష్యం బాపును ఆక్సిజను నిచ్చును. చల్లదనము నిచ్చురో మల్లన మనకు ఔషధాలనిచ్చురో ఎల్లనా చల్లదనము నిచ్చురో మల్లన మన కౌశలాలనిచ్చురో ఎల్లనా. చల్లదనము నిచ్చురో మల్లన మనకు ఔషధాలనిచ్చురో ఎల్లనా చల్లదనము నిచ్చురో మల్లన మన కౌశలాలనిచ్చురో ఎల్లనా. కాలాదకుండ మనము నిలువలేము గదా క్షణం కాలాడకుండా మనం నిలవలేము కాదా క్షణం. గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా గాలినిచ్చు చెట్టురో మల్లన ప్రాణనాలబెట్టురో ఎల్లనా. కాగితమందించును శబ్దము తగ్గించును కాగితమందించును శబ్దము తగ్గించును. కాగితమందించును శబ్దము తగ్గించును కాగితమందించును శబ్దము తగ్గించును. తల్లి బడి లాగరు మల్లన మనలను కాపాడురో ఎల్లనా తల్లి బడి లాగరో మల్లన మనల కాపాడురో ఎల్లనా. కాలాదకుండ మనము నిలువలేము గదా క్షణం కాలాడకుండా కదా నిలవలేము కదా క్షణం. గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా గాలినిచ్చు చెట్టు కదా ఎల్లనా ప్రాణం నిలబెట్టురో మల్లనా. గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా గాలినిచ్చు చెట్టురో మల్లన మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా. మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా మన ప్రాణం నిలబెట్టురో ఎల్లనా ప్రాణం నిలబెట్టురో ఎల్లనా మన నిలబెట్టురో ఎల్లనా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బతికున్నప్పుడు పెద్ద మనిషి ముఖాన్ని చూడలేదు, కానీ ఈ వేదికలో భాగస్వామ్యం కావటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే విత్తనం నుండి పద్మం దాకా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య. ఇది భూమి మీద చాలామంది అనేక జంతువులతో పాటు మనుషులు పుడతారు, ఎందుకు పుట్టిరో ఎందుకు పోతారో తెలియకుండా కారణం లేకుండా వెళ్ళిపోయే వ్యక్తులు చాలామంది. కానీ ఈ ప్రకృతి ఉన్నంత వరకు పేరు చిరస్థాయిగా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి వనజీవి రామయ్యకు వేదిక తరపున మరొకసారి వందనం తెలియజేస్తూ, చెట్టు మీద మనలు పాడిరు. మిట్టపల్లి సురేందర్ అన్న అనేక పాటలు రాసిండు, అందులో భాగంగా సురేందర్ అన్న రాసినటువంటి పాట ఒకటి. ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎనగర్రగా ఇన్నుకెన్ను మూకైతది, ఇత్తడయి నీడ నిలబెట్టుతుంటది. ఇత్తడై నీడ నిలబెట్టుకుంటది, ఇత్తడై నీడ నిలబెట్టుకుంటది. గుడిసెకు వాసమై ఆసరాగుంటది, ఎండిన తడిసిన ఏండ్లదాగుంటది. ఎండిన తడిసిన ఏండ్లదాగుంటది, ఎండిన తడిసిన ఏండ్లదాగుంటది. అరే సర్కారు పథకాలు సంకనాకిపోతే, గా సర్కారు పథకాలు సంకనాకిపోతే, ఊరి గుడిసెకు పుట్టే కప్పులో నిస్తది ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ.
పోతులూరి వీర బ్రహ్మము రాసిన కాలజ్ఞానానికి కాగితమ్మయ్యింది, కాలజ్ఞానానికి కాగితమ్మయ్యింది, కాలజ్ఞానానికి కాగితమ్మయ్యింది. 7 కొండలవాడి దాసుడన్నమయ్య కీర్తనారాయంగ గ్రంథమై ఒదిగింది, కీర్తనారాయంగ గ్రంథమై ఒదిగింది, కీర్తనారాయంగ గ్రంథమై ఒదిగింది. దైవాలకే తాను సేవలందించింది, దైవాలకే తాను సేవలందించి పవిత్రమైన తాళపత్రమై నిలిచింది. ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. తాటి చెట్టు తాతల కాలంలో గట్టిన ఇంజనీరు ఇటుకలేనట్టి వంతెనా, ఇంజనీరు ఇటుకలేనట్టి వంతెనా, జనీరు ఇటుకలేనట్టి వంతెన. ప్లాస్టిక్ పైపులు లేని కాలంలోనే ఊట బావికి మూటతోనే లందించింది, ఊట బావికి మూటతోనే లందించింది, ఊట బావికి మూటతోనే లందించింది. అర్రె వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు, వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు, వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు, వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు. ప్రకృతి ఇచ్చిన మన ప్రకృతి ఇచ్చిన ఉచిత బ్యాంక్ ఇది, ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. స్టీలు ప్లాస్టిక్ రాగి పాత్రలు నేడు ఎక్కడ కొడుతున్నాయి కడుపు? అయ్యో స్టీలు ప్లాస్టిక్ రాగి పాత్రడు నేడు కుమ్మరొల్ల కడుపు పై వాత పెట్టిన, కుమ్మరొల్ల కడుపు పై వాత పెట్టిన, కుమ్మరొల్ల కడుపు కైవాత పెట్టిన. మహిళ మనుషులు అంటూ మహిళ మనుషులు అంటూ మాదిగల మూతికి ముంతగట్టి దొరలు అవమానపరిచిన, ముంతగట్టి దొరలు అవమానపరిచిన, ముంతగట్టి దొరలు అవమానపరిచి ఆ మట్టి ముంతల నెత్తి చుట్టు కట్టుకొని, అర్ర మట్టి ముంతల నెత్తి చుట్టు కట్టుకొని దొరగారి కడుపులో కళ్ళు పోస్తుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఇక ఊరి మీద వడ్రంగి పిట్ట, ఇక ఊరి మీద యాడ జాగ దొరకనట్టు చెట్టు మీదే ఉడత కాపురం పెడతది, చెట్టు మీదే ఉడత కాపురం పెడతది, చెట్టు మీదే ఉడత కాపురం పెడతా. వడ్రంగి పిట్టేమో ఇల్లు కట్టుకొని ముక్కునే ఉలి చేసి తొలిగొట్టుతుంటది, ముక్కునే ఒలి చేసి తొలిగొట్టుతుంటది, ముక్కునే ఉలి చేసి తొలిగొట్టుతుంటది. తాటి కమ్మకు దన్న పండు కాసినట్టు, అర్ర తాటి కమ్మకు దన్న పండు కాసినట్టు రామచిలుకల గుంపు ముచ్చటిస్తుంటది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. తనకు తానే వేల జన్మలిచ్చుకుంటూ చెట్టు ఎంత గొప్పది, దాన్ని బుడం వరకు నరికేసినా మళ్ళీ మొలకెత్తే గొప్ప అర్థవంతమైనది. చెట్టు ద్వారా మాత్రమే మనిషి నేర్చుకోగలం. అర్రె తనకు తానే వేల జన్మలిచ్చుకుంటూ తరతరాల వారసత్వమై ఉంటది, తరతరాల వారసత్వమై ఉంటది, తరతరాల వారసత్వమై అల్లె కుల వృత్తి చెట్టుగా పిలువబడుతూ ఉన్న అన్ని కులాలకు సాయమైతుంటది, అన్ని కులాలకు సాయమైతుంటది, అన్ని కులాలకు సాయమైతుంటది. అర్రె తను బతకడం కొరకు, అయ్యో తను బతకడం కొరకు తోటి వారిని చంపే, తను బతకడం కొరకు తోటి వారిని చంపే మర్రి మానుకు పుర్రెలో పురుడు పోస్తది. ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. అయ్యో ఏ కులం వారైనా, ఏ కులం
పాడైన ఊరిలో కనుమూస్తే తాటి పరుపు పాడే కట్టె కందిస్తది. తాటి పరుపు పాడే కట్టె నందిస్తది. తాటి పరుపు పాడే కట్టె నందిస్తది. రక్త సంబంధికులు బంధువులతో పాటు పాడేతో పాటుగా కాటిలోకొస్తది. పాడేతో పాటుగా కాటిలోకొస్తది. పాడేతో పాటుగా గాడిలోకొస్తది. అయ్యో వానవరకు మట్టి కొట్టుకపోకుండా వానవరకు మట్టి కొట్టుకపోకుండా వానవరకు మట్టి కొట్టుకపోకుండా సమాధిపై గొడుగయి కాపలాగాస్తది. ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. థ్యాంక్ యూ. రేలా రేలా రే రేలా అనే పాటలు బాగా ప్రసిద్ధి చెందినవి మీకు తెలుసు. రేలా రే ప్రసాద్ ఇప్పుడు పాడినవారు. థ్యాంక్ యూ. ఒకసారి వారిని అభినందించండి. ఎందుకంటే ఇది పర్యావరణ పరిరక్షణ గురించి కాబట్టి. అతిథులు అనకూడదేమో ఈ కార్యక్రమానికి. ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడికి విచ్చేశారు, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. సో వనజీవి రామయ్య గారి గురించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు శ్రీ నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, వాస్విక్ ఫౌండేషన్ అనేదాన్ని స్థాపించి గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న వ్యక్తి నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి. వ్యక్తి వయస్సులో చిన్నవాడు, కానీ పరిణితి చెందినవాడు. సమాజానికి అవసరం ఏంటి, సమాజం వెళుతున్న విధానంలో మనం సమాజానికి ఎలాంటి సేవలు అందించాలి, ఎవరికి అందించాలి. సేవలు అంటే బాగా తిన్న వ్యక్తికి బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక ముద్ద అన్నం పెడితే అదే గొప్ప విషయం. ఎక్కడ అవసరం ఉంటే, ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అక్కడకు ఈ వాస్విక్ ఫౌండేషన్కు సంబంధించిన వారు వెళ్ళి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించి ఆదుకునే ఒక గొప్ప సంస్థ ఈ వాస్విక్ ఫౌండేషన్. ఈరోజు వనజీవి రామయ్య గారి యొక్క మృతికి సంతాపం తెలియజేసే సంస్మరణ సభ. దీని వలన ఉపయోగం ఏంటి? వాస్విక్ ఫౌండేషన్కి ఏమైనా ఫినాన్షియల్గా ఉపయోగం ఉంటుందా, ఇతరత్ర ఏమైనా ఉంటుందా అంటే ఏమీ లేదు. కానీ ఒక గొప్ప వ్యక్తి గురించి సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అయింది. ముఖ్యమైన వ్యక్తుల్ని ఇక్కడకు అంటే ఇన్వైట్ చేయటం కాదు, వారిని పిలవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక సంతాప సభ కాబట్టి ఇక్కడ మన హర్షధ్వానాలు లేకపోతే ప్రశంసలు కాదు, సబ్జెక్టు పరంగా తెలుసుకొని మనం కూడా తల ఒక మొక్క నాటితే బాగుంటుందేమో ఆలోచించండి. ఇందాక గుప్తా గారు ప్రసంగించారు, ఆయన ఇక్కడ ఉన్న కప్పులన్నీ ఏది తీసుకువెళ్తున్నారు. ఎంత గొప్ప విషయం. ఆయన తక్కువడు కాదు. గుప్తా అంటే చాలా గొప్ప ధనవంతుడు, కానీ వారు చేస్తున్న సేవని మనం గమనించాలి, నేర్చుకోవాలి వీటి నుండి. ఎందుకు చెప్తున్నా అంటే మనిషి జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానడు, అందరికీ తెలిసిందే. వనజీవి రామయ్య గారు చేసిన సేవల గురించి అందరూ చాలా మంది చెప్పారు. పదే పదే నేను దాన్ని రిపీట్ చేయటం కాదు. మనందరం కూడా నేర్చుకోవాల్సింది కొన్ని మంచి విషయాలు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానడు. ఈ ఉన్న 4 రోజులు మనం చేస్తున్నది ఏమిటి? అది చెప్పాలంటే హరిశ్చంద్ర చక్రవర్తి కాటి కాపరిగా వెళ్ళి కాటిలో కాపలా కాస్తున్నప్పుడు ఒక శవం దహించుకుపోతుంటే దాన్ని చూసి తనకు అనిపించింది,
ఈ శవం ఈ విధంగా కాలిపోతుంది కదా, ఇతను బ్రతికున్నప్పుడు ఎన్నో రకాల అనుభవించాడు, వెళ్ళిపోతే ఏమీ తీసుకువెళ్ళలేదు అని తనకు తానుగా స్పందిస్తాడు. అయ్యయ్యో ఎంత పొరబడితిని సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితిని కదా. ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలింగొలిపెడిది. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్, మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్, నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందుల్ కట్టెలంగాలుచు ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడై రారు తప్పింపగా. ఆ ఇల్లాలును రాదు. ఒక్క నిమిషం ప్లీజ్. మన గెస్ట్ వచ్చారు కాబట్టి వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే ఈ పద్యం పాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిరస్థాయిగా నిలిచిపోయింది పేరు ప్రతిష్టలు మాత్రమే. అలాంటి పేరు ప్రతిష్టలు నిలిచిపోయే వ్యక్తి వనజీవి రామయ్య గారని తెలియజేసుకుంటూ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు విచ్చేస్తున్నారు. అందరూ దయచేసి ఒకసారి వారికి స్వాగతం పలకాలి. అందరూ లేచి నిలబడి చప్పట్ల ద్వారా ప్లీజ్. కార్యక్రమానికి విచ్చేసినటువంటి తన్నీరు హరీష్ రావు గారు శాసనసభ్యులు, వారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఈరోజు మన వనజీవి కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం. అలాగే వి ప్రకాష్ గారు విచ్చేశారు, వారికి కూడా స్వాగతం. నరహరి ఐఏఎస్ గారు వారు విచ్చేశారు, వారికి కూడా స్వాగతం. సుభాష్ రెడ్డి గారు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, వారికి కూడా స్వాగతం. వారందరూ విచ్చేసిన వారన్నటువంటి అందరికీ స్వాగతం. కళ్యాణ్ గారు ఫోర్ సైడ్స్ స్టూడియోకి సంబంధించినటువంటి వారు, వారికి కూడా స్వాగతం. ఈరోజు కార్యక్రమాన్ని వనజీవికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. అతిథుల కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాం. అయితే కార్యక్రమంలో ముందుగా పెహల్గాం దాడి, ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో మరణించినటువంటి మన భారతీయులందరికీ, అలాగే వనజీవి రామయ్య గారి మృతికి ఒక్క నిమిషం పాటు సంతాపం తెలియజేసి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ వనజీవి రామయ్య గారు, జోహార్ వనజీవి రామయ్య గారు. కార్యక్రమంలో ముందుగా వనజీవి రామయ్య గారికి సంబంధించినటువంటి ఏవీని చూద్దాం. ఏవీని చూసిన తర్వాత కార్యక్రమానికి జ్యోతి ప్రకాశన ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. వచ్చిన అతిథులందరికీ స్వాగతం, ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా మరోసారి స్వాగతం. వనజీవి రామయ్య గారి ఏవీని చూద్దాం.
క్షీరాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం. ఇతరులకై బతికేదే దేవుడిచ్చిన జీవితమని నమ్మిన ధన్యజీవి. కష్టమైన వెనకాడక కారణములను సృష్టించిన కర్మజీవి పద్మశ్రీ దరిపెల్లి రామయ్య. ఏమైపోతాడో అని కలియుగపు కొనజీవి తపోకనమై నడుం బిగించాడు ఖమ్మం జిల్లా వనజీవి. 5 దశాబ్దాలుగా తాను చేసిన ప్రకృతి ప్రణామం శతాబ్దాల వరకు మానవ జాతిని జాగృతం చేసే ప్రమాణం అందించగా అవని బిడ్డలందరికీ ఊపిరి. కోటి మొక్కలతో కదం తొక్కిన కాపరి పద్మశ్రీ దరిపెల్లి రామయ్య. పర్యావరణ విపత్తులను ఊహించి తాను చల్లిన నిన్నటి విత్తనం రేపటి తరాల తలరాతను మార్చే 10 కాలాల విత్తనం. అదును చూసి చల్లితే పొదలు సైతం మొలకెత్తుతాయి అని నమ్మిన శ్రీమంతుడు. గింజ గింజకు గుంజ కర్రల అండగా నిలబడ్డ అడవి రాముడు పద్మశ్రీ దరిపెల్లి రామయ్య. గుట్టకు తాను చేపట్టిన మొక్కల పెంపకం తరువు తల్లి బిడ్డలందరికీ అందించెను వారసత్వ పంపకం. సాంఘిక శాస్త్రానికి అసలు నిర్వచనం నేర్పిన ఓంకారం తను. చెట్లు ప్రగతికి మెట్లు అనే నానుడికి నిలువెత్తు ఘీంకారం తను. నిలువు నీడ దొరకాలన్నా చెట్టే, ప్రాణం పోయాక వాడే కట్టాలన్నా చెట్టే. హరితహారానికి బహుమతి చెట్టు, వాతావరణానికి అనుమతి చెట్టు. అంతటి చెట్టు చీమ సంక్షేమానికి చిన్ననాటి నుంచి ఒట్టు పెట్టుకున్న మట్టి మనిషి పద్మశ్రీ దరిపెల్లి రామయ్య. విలువలే తాను నేర్చిన విద్య అని నమ్మి వేరు బంధాల దారిని కోరి కోరి ఎంచుకున్న మహర్షి పద్మశ్రీ దరిపెల్లి రామయ్య. నవతరానికి తానిచ్చిన నాణ్యమైన సందేశం వృక్షో రక్షతి రక్షితః సిద్ధాంత సిసలైన సారాంశం. పురుషులందు పుణ్య పురుషులే వేరయ్య, పుడమి తల్లి పుణ్యం కట్టుకున్న దరిపెల్లి రామయ్య. పెల్లి రామయ్య. థ్యాంక్ యూ సో మచ్. హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే మన కార్యక్రమానికి విచ్చేసిన బాలలత మేడం గారు సిఎస్సి ఐఏఎస్ అకాడమీకి ఫౌండర్ చైర్మన్ వారు, వారికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్. వెంటనే ఫ్లెక్సీని ఎత్తినట్టయితే మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇంకో ఏవి కూడా ఉందండి. 1 మినిట్ ఏవి ఉందండి. మీరు రెడీగా ఉంటే ఏవి అయిపోగానే వెంటనే ఫ్లెక్సీ. ఏవి ప్లీజ్ సార్. ప్రేమకు సాయానికి నిలువెత్తు రూపం. నా కష్టమంటే క్షణం కూడా ఆలోచించకుండా చేయూతనందించే మంచితనం. ఆపదకు ముందుంటాడు, బతుకుకు సాయమవుతాడు, గుండెకు ధైర్యమవుతాడు. ఆయనే నిడిగొండ నరేష్ కుమార్. ఆకలి విలువ తెలిసిన వాడే ఆకలి బతుకులు లేని సమాజాన్ని నిర్మించారు. అలాంటి మహోన్నత సేవకు, ప్రేమకు, ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనం నరేష్ కుమార్. ఆయన ఆశయానికి ఆలోచనకు రూపమే వాస్విక్ ఫౌండేషన్. దైవం మానుష్య రూపేణ. ఆకలి అంటే దేవుడైన ఆలస్యంగా రావచ్చు. అరక్షణంలో వాలిపోయి కన్నీళ్లు తుడిచి
ఒకే నేలపై ఉన్నాం కదా, సాటి మనిషి కష్టం మనదే అని చేయూతనందించే గొప్పదనం. ఎన్ని పరుగులు తీసినా, ఎన్ని ఆవిష్కరణలు చేసినా కడుపు నింపుకోలేక కన్నీళ్లు మింగి సాగిస్తున్న బతుకులెన్నో. అలాంటి వారికి ఒక్క పూట భోజనం పెట్టినా చాలు, ఎనలేని సంతృప్తి అంటూ ఓ చిరునవ్వుతో తన లక్ష్యం చెప్తారు వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నెడిగుండ నరేష్ కుమార్. ఆయనది ఉమ్మడి వరంగల్ జిల్లా కట్కోరు గ్రామం. ఆయన కుమారుడు వాస్విక్ 3 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోగా సమాజానికి సేవ చేసి పేదల నవ్వుల్లో కొడుకును చూసుకోవాలనుకుని చిన్నారి జ్ఞాపకార్థంగా 2019 నవంబర్ 14న వాస్విక్ ఫౌండేషన్ స్థాపించారు. తన సంపాదనలో 33% ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. విద్యార్థులకు అవగాహన సదస్సులతో పాటు పరీక్ష సామగ్రి అందిస్తున్నారు. జనగామ పట్టణంలో ఆడపిల్లల రక్షణ కోసం స్థానిక పోలీసులతో కలిసి వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరేష్ చేస్తున్న కార్యక్రమాలను ఏ గడప మర్చిపోదు. పిల్లల్లో మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి 100 నుంచి 120 గ్రామాల్లో పార్కుల్లో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా దాదాపు 2000 బారికేడ్లు అందిస్తూ ప్రాణం విలువను గుర్తు చేస్తున్నారు. ప్రతి పేదింటికి పెద్ద కొడుకునంటూ తెలుగు రాష్ట్రాల్లో 500 కుటుంబాలకు పైగా పుస్తెమట్టెలతో పాటు క్వింటాల్ బియ్యం అందించారు. దాదాపు 60 నుంచి 70కి పైగా అనాథ శవాలకు అన్ని తానై సాంప్రదాయ పద్ధతుల్లో వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రక్తం అందించడానికి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎంతో మంది పేదలకు ఉచితంగా మందులు అందిస్తోంది. వేసవిలో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతో మంది దాహార్తిని తీరుస్తోంది వాస్విక్ ఫౌండేషన్. సమాజం ఇచ్చిన రూపాయి సమాజానికే ఇచ్చేద్దాం అనే గొప్ప ఆలోచనతో సామాజిక బాధ్యతకు సజీవ సాక్ష్యంగా నిలిచింది వాస్విక్ ఫౌండేషన్. విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఏదో ఒక రూపంలో పేద వర్గాల అభివృద్ధికి అండగా ఉంటోంది. సాయానికి పరిమితులెందుకు, ప్రేమకు సరిహద్దులెందుకు, సేవ చేసే చేతులకు లెక్కెందుకు అనే లక్ష్యంతో దీన బంధువై తెలుగు రాష్ట్రాల్లో నలుదిక్కులా సాయం అందిస్తోంది వాస్విక్ ఫౌండేషన్. సంస్థ సేవలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు క్యూ కట్టాయి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ నుంచి సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు నరేష్ గారికి ఇన్స్పైరింగ్ యూత్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. తన కళ్లతో సమాజాన్ని చూస్తున్న నరేష్ కుమార్ గారు తన మనసుకు నచ్చే మార్పును కోరుకుంటూ గొప్ప ఆశయంతో, దృఢ సంకల్పంతో వాస్విక్ ఫౌండేషన్ ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ గొప్ప మనిషికి ఆ దేవుడు మరింత బలం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, వాస్విక్ ఫౌండేషన్ ఆశీస్సులతో నింపాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. హలో 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 రావట్లేదు. థ్యాంక్ యూ అండి. లైట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్లెక్సీ సార్, మీరు ఫ్లెక్సీ వైపుకి వస్తే బాగుంటుంది. కార్యక్రమం ఒక్కసారి రెండు విషయాలు గొప్పగా జరుగుతున్నాయి. ఒక అద్భుతమైన వ్యక్తి వనజీవి రామయ్య గారిని సంస్మరించుకుంటూ ఈరోజు మనం సభ జరుపుకోబోతుంటే, ఇంకొక అద్భుతమైన వ్యక్తి నరేష్ గారు బిడ్డ గుర్తుగా ఎంతమందిని ఇంత ఇన్స్పైర్ చేస్తూ, దేవుడు మీకు నరేష్ గారు మీ బేబీని దూరం చేయడానికి కారణం మీరు ఇంత గొప్పవాళ్ళు కావాలని ఆలోచనతోనే అది చేసి ఉంటాడు. సో మీరు దేవుడికి బిడ్డనిచ్చి ప్రజలందరికీ సేవ చేస్తున్నాను అని అనుకుని మంచి మనసుతో ముందుకెళ్తున్నారు. మీకంతా మంచి జరగాలి. ఊరికి మంచి చాలా తీసుకున్నాం, ఊర్లోంచి మళ్ళీ తిరిగి ఇచ్చేయండి, లేదంటే లావ్ అయిపోతారంటారు శ్రీమంతుడు సినిమాలో. సో అలా లావ్ అయిపోకుండా ఉండాలి అంటే మనం మళ్ళీ మన సొసైటీకి అన్నీ ఇచ్చేస్తూ ఉండాలి. ఎనీవే థ్యాంక్ యూ. దయచేసి ఇప్పటి వరకు చక్కటి కార్యక్రమాలన్నిటి కూడా చూసాం. వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
నిత్య హరిత స్వాప్నికుడు, అందరి ఆదర్శప్రాయుడు అయినటువంటి మన మొక్కల తాతయ్య దరిపల్లి రామయ్య గారికి సంబంధించినటువంటి సంస్మరణ సభ, వారికి వందనం చేసేటటువంటి అద్భుతమైనటువంటి సభకి విచ్చేసిన అతిథులందరికీ మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, కోటి మొక్కలు నాటడంతో వనజీవి రామయ్యగా మారిపోయారు. వనజీవి రామయ్య, దరిపల్లి రామయ్య, దరిపల్లి రామయ్యే వనజీవి రామయ్య. పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నారు. మన ప్రభుత్వం వారి సేవల్ని గుర్తించింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం మన భారతీయులందరూ, కేవలం తెలుగువారు మాత్రమే కాదు, మహారాష్ట్రలో కూడా ఆయనకు సంబంధించినటువంటి జీవిత చరిత్రని 9వ తరగతి పాఠంగా పెట్టారు. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ వారు 6వ తరగతి సాంఘిక పుస్తకంలో వనజీవి రామయ్య గారి పాఠాన్ని కూడా పెట్టారు. మరి అటువంటి గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి సంస్మరణ సభ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. 50 ఏళ్ళు అలుపెరగకుండా విత్తనాలను చల్లుతూ మొక్కల్ని పెంచి 35 సంవత్సరాల ఈ చెట్టు అని దాన్ని అలా ప్రేమగా హత్తుకున్నటువంటి వనజీవి రామయ్య గారిని చూస్తుంటే నిజంగా 35 సంవత్సరాల కొడుకును హత్తుకుంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో, ఆ 35 సంవత్సరాల చెట్టును హత్తుకుని ఆయన ఆనందాన్ని కళ్ళల్లో చూపించారు. సో అటువంటి గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి సభ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈరోజు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ కాల్ చేస్తే వచ్చిన వాళ్ళు ఎవరు కాదండి. వీళ్ళందరూ కూడా మనసుతో స్పందించి సొసైటీ పట్ల నాకు కూడా బాధ్యత ఉంది అని ముందుకొచ్చినటువంటి వారు మీరందరూ. మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వనజీవి సేవను గుర్తించి ఎన్నో అవార్డులని అందించారు. యూనివర్సల్ గ్లోబల్ పీస్ గౌరవ డాక్టరేట్ని కూడా అందించారు. 5వ తరగతి చదువుకున్నటువంటి వనజీవి రామయ్య గారు గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. వారు చేసినటువంటి సేవకు గాను, అలాగే ఆయన చేసినటువంటి సామాజిక సేవకు గాను పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. దాదాపు 120 రకాల మొక్కల చరిత్రను ఈజీగా చెప్పగలిగేటటువంటి వనజీవి రామయ్య గారు సమ్మర్ వచ్చిందంటే అడవిలోకి వెళ్ళిపోయేవారట. సమ్మర్ వచ్చేస్తోంది, వెంటనే అక్కడ రాలిపోయిన విత్తనాలన్నీ తీసుకొస్తాను, మళ్ళీ ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ చల్లేస్తాను, ఆ తర్వాత తొలకరి జల్లులు కురియగానే అవన్నీ మొక్కలుగా వస్తాయి. అప్పుడు చిన్న చిన్న పిల్లలు, కోడికి చిన్న చిన్న పిల్లలు పుడితే ఆ ఇంట్లో ఉండే చిన్నపిల్లలందరూ ఎంత ఆనందంగా ఫీల్ అయి చూస్తుంటారో, వాటి వెనకాల తిరుగుతుంటారో. అలా తను పెట్టిన చెట్లను అలా వదిలేసేయలేదండి. ఆయన మళ్ళీ 5 లీటర్ల నీళ్ళ క్యాన్లని ఆ చిన్న మోపెడ్కి పెట్టుకొని వెళ్ళి నీళ్లు చల్లారు, నీళ్లు అందించారు. సో అటువంటి వనజీవి రామయ్య గారికి ఈరోజు మనం సంస్మరణ సభను జరుపుకుంటున్నాం. అయిందానా? సురేందర్ గారు ఒక చక్కటి పాట. సందీప్ కోరుస్తున్నాండి. విచ్చేసినటువంటి తెలంగాణ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్నకు, ప్రకాష్ సార్కి, మిగతా పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసేయమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసేయమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోనే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోనే దాస్తా, అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోనే దాస్తా. ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా.
పిట్టగుళ్ళకు చిటారి కొమ్మల ఊయలలు పేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపు కాలేటి బాటసారులకు కాయలనందిస్తా కడుపు కాలేటి బాటసారులకు కాయలనందిస్తా కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా నేను చల్లగా దీవిస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలను దండిగా నింపి పంటలు పండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పండగ పూటల పచ్చ తోరణపు మావిడాకునవుతా నేను మావిడాకునవుతా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా అమ్మను నేనురా మీ అమ్మను నేనురా అమ్మను నేనురా చెట్టమ్మను నేనురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు, సిద్దిపేట శాసనసభ్యులు, డైనమిక్ లీడర్, పేదల లీడర్, ప్రజలందరి లీడర్, వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అతిథులందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం వనజీవి రామయ్య గారికి పూలమాలని అందిస్తున్నారు. వనజీవి రామయ్య గారి మిస్సెస్ జానకమ్మ గారు ఉన్నారు. అమ్మ మీరు కూడా ఒక్కసారి వేదిక వద్దకు వచ్చి అమ్మ రావాలి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అతిథులందరూ కూడా ఆసీనులైతే హరీష్ సార్ మీరు సందేశం ఇస్తే మేమందరం అలర్ట్ అవుతాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో ముందుగా బాలాలత గారు ఎంతోమంది ఐఏఎస్లను ఐపీఎస్లను తయారు చేసినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి వారు వారి సందేశాన్ని అందిస్తారు. సభకు నమస్కారం. గాంధీ గారు ఒక మాట అంటారు, ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. నిన్ను నువ్వు ఎక్కడ వెతుక్కోవాలంటే ఇతరుల సేవలో కోల్పోయినప్పుడే. ఒక వ్యక్తి 5వ తరగతి చదివి 50 సంవత్సరాల పాటు తన జీవితం మొత్తం ఒకటే కాజ్ మీద ఉన్నారు. తన జీవితాన్ని ఒకటే కాజ్ కోసం అంకితం చేశారు. భారతదేశానికి ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ అంశాల మీద ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, భారత ప్రధానికి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆయనకు కూడా అప్పుడే ఆలోచన వచ్చింది. అంటే సమాజ సేవకి విద్య ఉండాలా వద్దా, నువ్వు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అని కాదు, సేవ చేసే దృక్పథం ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆయనతో పాటే వాంగారి మాత అని చెప్పి ఆఫ్రికా కెన్యా దేశంలో ఒక ఆవిడ ఇలాంటి మూమెంటే స్టార్ట్ చేసింది. ఆయన కంటే గొప్పగా ఏం ఉద్యమం నడపలేదు. ఆవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, కానీ ఈయన గారికి కేవలం పద్మశ్రీ మాత్రమే వచ్చింది. అంటే ఇంకా గొప్పగా సత్కరించుకోవాల్సిన సమయం మనకు వచ్చిందనమాట. ఎందుకంటే ఈ ఉదాహరణ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న అమ్మాయి మనకి యూరోప్లో గ్రెటా థన్బర్గ్ అని ఒక చిన్న అమ్మాయి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూమెంట్ కేవలం శుక్రవారం, తన జీవితంలో శుక్రవారం మాత్రమే త్యాగం చేసి ఇప్పుడు అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితినే పెద్ద ఊపేసింది. అటువంటి పరిస్థితిలో 1 కోటికి పైగా మొక్కలు నాటిన మన ఎవరైతే వనజీవి గారు ఉన్నారో ఆయనకి మనం ఇచ్చే నీరాజనం అనేది ఇంకా చాలా గొప్పగా ఉండాలి. పద్మశ్రీ అనేది చాలా తక్కువ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జీవితం మొత్తం త్యాగం చేసి జీవితం మొత్తం ఒకటే పని మీద పెట్టిన వ్యక్తి అనమాట. ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అని చెప్పి ఈ మధ్య కాలంలో బయలుదేరింది ప్రపంచ సమాజం మొత్తం. కానీ 50 సంవత్సరాల నుంచి ఒకటే పని మీద ఈయన ఉన్నారు కదా, 1 కోటి మొక్కలు నాటారు కదా. మరి ఈయనకి ఇంత కాన్షియస్నెస్ ఎక్కడొచ్చింది? ఈయన పిల్లలకి పాఠం అయింది ఇప్పుడు. కానీ కేవలం పాఠ్యపుస్తకాల పాఠం మాత్రమే కాదు, ఈయన గురించి ప్రచారం తెలంగాణ, ఆంధ్ర, మొత్తం భారతదేశంలో ఊరూరా జరగాలి. ఈయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకెళ్లాలన్నమాట. ఎంత సింపుల్ అండ్ హంబుల్ అంటే సార్ రామయ్య గారు నేను చాలా సందర్భాల్లో కలిశాను. ఆ టైంలో ఆయన చాలా సందర్భాల్లో మొత్తం అది పెట్టుకుని తన గార్డ్ మొత్తం పెట్టుకుని అంత జాగ్రత్తగా వచ్చారు. మేడం కూడా నన్ను చాలాసార్లు కలిశారు. నాకు చాలా సంతోషం అనమాట. ఇది పక్కన పెడితే ఈ ఫౌండేషన్, వాస్విక్ ఫౌండేషన్ అనేది, నేను ఫౌండేషన్ గురించి విన్నాను. మనం ఒకటి కోల్పోతే ఖచ్చితంగా పెద్దవి సాధిస్తాం. ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి సేవ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు హరీష్ అన్న మీరు చేసే సేవ, మనం సార్ వనజీవుల్ని ఇలా కొన్ని వందల మందిని తెలంగాణలో తయారు చేయాలి. హరితహారం ప్రోగ్రామ్ ఏదైతే తెలంగాణలో స్టార్ట్ అయిందో ఆ ప్రోగ్రామ్కి ఇంకా అంకురార్పణ జరగాలి. మనం తీసుకోవాల్సిన లెసన్ ఏంటంటే దీనిలోంచి ఆయన మొక్క నాటడం కాదు, అది పెరిగేదాకా ఆయన దాన్ని గార్డ్ చేస్తారు. మనం మొక్కలు నాటడం కాదు, దాన్ని వృక్షాలుగా తయారు చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. సో తెలంగాణ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో ఇంత టాప్లో ఉందంటే దానికి కారణం హరితహారం ప్రోగ్రామే. ఇంకా వృక్షాలను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా, ఒక మనిషి పోయాడంటే మనిషి ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి ఏంటి, ఆయన దగ్గర నుంచి మనం ఏ స్ఫూర్తి తీసుకున్నామని మనం అనుకోవాలి. కాబట్టి ఆయన చేసిన స్ఫూర్తి ఏంటంటే వృక్షం నాటడం కాదు, అవి పెరిగి పెద్ద ఎలా చేసుకోవడం. తెలంగాణలో హైయెస్ట్ ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ పెరగడానికి కారణం వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలి అనే కాన్సెప్ట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం ఇంకా ముందుకు ముందుకు స్ఫూర్తి ముందుకు తీసుకెళ్ళాలి. మనుషులు ఉంటారు పోతారు, కానీ వాళ్ళ యొక్క స్ఫూర్తి అనేది ఎప్పటికీ ఉంటుంది. సురేంద్ర అన్న మీకు కూడా నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శ్రీ వి ప్రకాష్ గారు, ఎక్స్ చైర్మన్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి స్పందనను తెలియజేయాలి. సభకు నమస్కారం. వనజీవి రామయ్య గారు ధన్యులు. 87 సంవత్సరాలు బ్రతకడం అనేది
ఆయనకు మొక్కలకున్న సంబంధం వల్లనే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అంత ఏజ్ వరకు బ్రతకడం అనేది ఏ 100లో ఏ ఒక్కరికో ఇద్దరికో సాధ్యమవుతున్నది. సో ఆయన చేసిన సేవ వల్లనే ఆయనకు ఆరోగ్యం అనేది కనీసం 87 సంవత్సరాల వరకైనా నిత్యం పనిచేసే విధంగా ఆయనకు సహకరించింది. వనజీవి రామయ్య గారు 1.5 మొక్కలు నాటామని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. పద్మశ్రీ వచ్చిన రోజు వారిని కలుసుకోవడం జరిగింది, అమ్మగారిని కూడా. వాళ్ళ ఇంటికి వచ్చి నేను పోయిన తర్వాతనే కాసేపటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ రోజు మంత్రి, వారు వచ్చారు. సో వారిని వివిధ సందర్భాల్లో కూడా కలవడం జరిగింది. సరే, వనజీవి రామయ్య గారికి నివాళిగా మనం ఏమి ఇవ్వాలి? సార్, ఆయన గురించి అందరం మాట్లాడతాము కాబట్టి నేను ఆయన గురించి ఎక్కువగా మాట్లాడకుండా, అందరికి తెలిసిన జీవితమే కాబట్టి వనజీవి రామయ్య గారికి ఏం నివాళి ఇద్దాం మనం? ఇక్కడ ఉన్న వారంతా కూడా ప్లేట్స్ తీసుకోవాలి. చాలామంది మన పూర్వీకులు మరణించుంటారు. నరేష్ లాంటి వాళ్ళకైతే పాపం కొడుకు చనిపోయాడు. మనలో కూడా చాలామందికి అటువంటి విషాద సంఘటనలు ఉండొచ్చు. సో వారి స్మృత్యార్థం మనకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని, మనకు భూమి ఉంటే మన భూముల్లో, మనకిల్లుంటే మన ఇంటి ఆవరణలో, లేదంటే కనీసం ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటే, ఎప్పుడు దర్పల్ రామయ్య గారు తన భూమిలోనే నాటలేదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నాటాడు. వారి ఇంటికి మనం వెళ్ళినట్టయితే రోడ్డుకు 2 పక్కల కూడా 40-50 ఏళ్ల క్రితం వృక్షాలు ఉంటాయి. అంటే ఈ రోజు కాదు రామయ్య గారు మొదలుపెట్టింది, ఆ వృక్షాలే మనకు ఆయన గురించి చెప్తాయి మనకి. ఈ సందర్భంగా మొక్కల అవసరాన్ని వనజీవి రామయ్య గారు ఎట్లా గుర్తించారు, మనం కూడా కొద్దిగా ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మనకు మాట్లాడడానికి నోరుంది, చూడడానికి కళ్ళున్నాయి, నడవడానికి కాళ్ళున్నాయి. ఈ 3 తప్ప మనకు చెట్టుకు ఏ తేడా లేదు. చాలా విషయాలు మీకు తెలియని నేను ఒక 2 నిమిషాలు షేర్ చేసుకుంటాను. చెట్టు స్పందిస్తుంది. మీకు కావాలనుకుంటే కణా శాంతివనంలో ఒక అద్భుతమైన రీసెర్చ్ జరుగుతూ ఉంది. అది అమెరికాలో స్టార్ట్ అయింది ఫస్ట్, ఆ రీసెర్చ్ అనేది. దాని కంటిన్యూయేషన్ ఇక్కడ మనకు స్టార్ట్ అయింది. ఇదేంటంటే రోడ్డు పక్కన, నారాయణ గారు కొత్త విషయం చెప్తున్నాను, మీరు అడవి ప్రేమికులు కాబట్టి. ఇప్పుడు మనుషులు ఎట్లా స్పందిస్తాయో మొక్కలు అట్లా స్పందిస్తాయి. మొక్కలు నిద్రపోతాయి. సురేందర్ పాట రాయడానికి కంటెంట్. మొక్కలు నిద్రపోతాయి. మొక్కలు పొల్యూషన్ని హేట్ చేస్తాయి. దానికి ఇప్పుడు గ్రాఫ్ డిజైన్స్ ఏంటంటే సెన్సార్స్ పెడుతున్నారు. ఇప్పుడు షుగర్కు నేను పెట్టుకున్నా కదా, చెట్టుకు సెన్సార్ పెడుతున్నారు. చెట్టు కిందికి వెళ్ళి హరీష్ అన్న పోతే ఒక రకంగా గ్రాఫ్ వస్తుంది, ఒక మర్డర్ చేసిన క్రిమినల్ పోతే ఒక రకంగా వస్తుంది, మెడిటేషన్ చేసుకునే వాడు పోతే ఒక రకంగా వస్తుంది. ఇక్కడ కన్హాల్నే ఉంది. మీరు తెలుసుకోవాలనుకుంటే కన్హాలో అక్కడ దాజీ గారు ఉన్న ఆయన ఆవరణలో ఆయన మెడిటేషన్ చేస్తాడు కాబట్టి ఆ గ్రాఫ్ చాలా అలల్లాగా మనకు మంచిగా కనబడుతుంది. రోడ్డు పక్కన పొల్యూషన్ ఉంటుంది కదా, వెహికల్స్ పోతుంటాయి కదా, జిగ్జాగ్ ఉంటుంది గ్రాఫ్ అంతా కూడా. అంటే నీళ్ళకు కూడా ఈ లక్షణం ఉంది. మొక్కలకే ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ చెప్పాడు. బట్ ఇప్పుడు సైన్స్ ఏం నిరూపించిందంటే నీళ్లు కూడా అట్లనే స్పందిస్తాయి. మొక్క ఏం చేస్తుంది అంటే కోయడానికి పోతే ముళ్ళు గుస్తుంది. మనకి తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముళ్ళను క్రియేట్ చేసింది. మొక్కకు తన పిల్లలంటే ఇష్టం, అందుకే పిల్లలకు తను తినే న్యూట్రిషన్ని పిల్లలకు పంచుతుంది మొక్క. వీటి మీద గ్రంథాలు ఉన్నాయి. నీళ్ళ దగ్గర పోయి ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్ వినిపించామనుకోండి, సురేందర్ మంచి పాట పాడినట్టయితే అందులో నుంచి స్పందన మనకు గ్రాఫ్స్ ద్వారా వస్తుంది, సెన్సార్ ద్వారా వస్తుంది. ఒక పెద్ద బుక్ ఉంది, నీటి రేణువులు ఎట్లా స్పందిస్తాయని. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది మొక్కలకే కాదు, నీటికి ప్రాణం ఉంది, మట్టికి ప్రాణం ఉన్నది, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి రేణువుకు ప్రాణం ఉన్నది. అయితే అన్నిటికంటే ఎక్కువగా మొక్క నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొక్కను కనుక రోజు కౌగిలించుకున్నట్టయితే 100% మీరు డిసీజ్ ఫ్రీ ఉంటారు. మీ హార్ట్ రిథం బాగుంటుంది. మొక్కకు మెటబాలిజం ఉంటుంది, మొక్కకు రిథం ఉంటుంది. హై పొల్యూషన్ ఉన్న కాడ క్లోరోఫిల్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ చేసి తనంతను కాపాడుకుంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను గంట సేపు చెప్తాను. మొక్కలో మనకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. అవి వనజీవి రామయ్య గారు గ్రహించినట్టున్నారు. అందుకే వారి జీవితాన్ని అంతా కూడా దానికోసమే త్యాగం చేశారు. వారిలో ఒక 1000వ వంతైనా మనం చేద్దామని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. సో వారికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబానికి ఎప్పటికి కూడా నరేష్ మనం అందరం కూడా తోడుగా ఉందాం. మీకు బాగా సన్నిహితులు కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మాలాంటి వాళ్ళ దృష్టికి, హరీష్ అన్న లాంటి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే మనం పూర్తిగా సహకారంగా ఉందాం.
వనజీవి రామయ్య గారికి జోహార్, వనజీవి రామయ్య గారికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గొప్ప విషయాల్ని తెలియజేశారు చాలా మందికి. ఈవెన్ నాకు కూడా తెలియని విషయాల్ని చెప్పారు. చదువుకొని వస్తాను కానీ ఇంత చదువుకొని రాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరహరి సార్, నరహరి ఐఏఎస్ గారు, వారు ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఒక్కసారి మీరు కూడా మీ సందేశాన్ని అందించారు. సభకు నమస్కారం. వనజీవి రామయ్య గారి సంస్మరణార్థం ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మిత్రులు హరీష్ రావు గారు, సుభాష్ రెడ్డి గారు, వి ప్రకాష్ గారు, తమ్ముడు నరేష్ ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు తీసుకొని మిగతా ఫ్రెండ్స్ అందరు వచ్చినారు. ఈ మిట్టపల్లి సురేందర్ అనే తమ్ముడు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా సెలవు రోజును ఈ ఇంతటి మంచి కార్యక్రమానికి ఉపయోగించుకునేలా చేసినందుకు. అదేవిధంగా చెట్లు, మొక్కలు, వనము, వనజీవనం అంటే ప్రేమతో మీరందరూ ఈ కార్యక్రమానికి రావడం, ఈ సభ నిండి ఉండడం చాలా అద్భుతంగా ఉన్నది. నేను మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ని. మా మధ్యప్రదేశ్లో భూభాగంలో సుమారు 35 నుంచి 40% ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అయితే మేము ఫారెస్ట్ మధ్యప్రదేశ్లో అంటే నేను సివ్ని అనే జిల్లా కలెక్టర్గా చేసినాను. అక్కడ పెంచ్ నేషనల్ పార్క్, ఇందాక మీరు కానా నేషనల్ పార్క్ చెప్తున్నారు. సింగ్రౌలి అనే జిల్లా కలెక్టర్గా ఉంటే అక్కడ బాంధవ్గఢ్ నేషనల్ పార్కు, ఇట్లా అనేక నేషనల్ పార్క్స్, టైగర్ శాంచురీస్, వీటి మధ్యలో నుండి వచ్చినటువంటి ఆఫీసర్గా మధ్యప్రదేశ్లో మేము చాలా వరకు ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ సంబంధించి, ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. మనము ఇటు సత్పుడా, వింధ్య పర్వతాలు ఏవైతే ఉన్నాయో దీని కిందికి దిగినట్టయితే మనము దక్షిణ భారతదేశం ఈ డెక్కన్ ప్లాట్యూలోకి వస్తాము. అయితే ఈ డెక్కన్ ప్లాట్యూలోకి వచ్చిన కొద్దీ మనము ఈక్వటోరియల్ అంటే మనము ఈక్వేటర్కి దగ్గరకు వచ్చేస్తాం. వచ్చినప్పుడు మనకి సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడడం వల్ల, ప్లస్ మనము భూభాగాన్ని అత్యధికంగా దోహనం చేసుకోవడం వల్ల కూడా మన దగ్గర ఫారెస్ట్ ఏరియా చాలా తగ్గిపోయింది కాలాంతరంలో. వనజీవి రామయ్య గారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే అంటే వారి జీవితకాలంలో చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో, ఇందాక బాలలత గారు చాలా మంచి ఒక పాయింట్ చెప్పినారు. నేను దానికి సపోర్ట్గా నేను చెప్తున్నాను. ఒకటి ఆలోచన. మనందరం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఆలోచన అనేది, ఒక ఐడియా అనేది, ఒక ఐడియాలజీ అనేది దానికి కేవలం జననం ఉంటుంది కానీ మరణం ఉండదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వనజీవి రామయ్య గారు చేసినటువంటి తన కార్యక్రమము, తన ఆలోచన, తను జీవితకాలంలో చేసిన కార్యక్రమము, తన ఆలోచన ఏదైతే ఉందో తను పరమపదించిన తర్వాత కూడా ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది బ్రతికే ఉంటుంది. ఇది మనకు ఐడియాలజీకి, ఒక ఐడియాకి, ఒక ఆలోచనకు ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ శక్తి మనం అందరం గమనించాలి. చాలాసార్లు అంటే ఇందాక మీరు చెప్పినారు పద్మశ్రీ వారికి ఇచ్చాము. మేబీ మనం భారతదేశంలో పుట్టినాం కాబట్టి వారికి పద్మశ్రీ వచ్చింది కాబట్టి, ఇక అదే సౌత్ ఆఫ్రికాలో లేకపోతే యూరోప్లో పుట్టుంటే నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండేది కావచ్చు వారికి. కానీ మనం ఇక్కడ మనము చేసిన కార్యక్రమము, చేసినటువంటి యాక్టివిటీ అనేది ఇక్కడితో ఆగేది కాదు. ఇలాంటి అనేక కార్యక్రమాలే కాకుండా 2-3 విషయాల పట్ల మనం ఒక ఉద్యమ రూపంలో దీన్ని ముందు తీసుకెళ్ళాలి. ఒకటి, ప్రైవేట్ వ్యక్తులు, ఇండివిజువల్స్, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రేమ ఉన్నదనుకో, మొక్కలు నాటాలి చేయాలని అంటే నేను నా ఇండివిజువల్ ఫారెస్ట్ నిర్మించుకునే హక్కు నాకు కలగాలి. హరీష్ అన్న దీని గురించి మనం ఆలోచించాల్సిన ప్రభుత్వాల వాళ్ళు కూడా, నేను మధ్యప్రదేశ్లో ఉండి మేము ప్రైవేట్ ఫారెస్టేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు మేము విజన్ 2047లో కూడా మేము ఇది పెట్టినాము. ఏంటంటే ఇండివిజువల్గా ఇప్పుడు మన భారతదేశం జనాభా 140 కోట్లు అయింది. ఇది ఎక్కడ దాకా పోతుంది? 160 కోట్ల తర్వాత పోయి కిందికి వస్తుంది. ఆల్రెడీ మన ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతా ఉన్నది, మన పాపులేషన్ తగ్గుతుంది. ఆ తర్వాత మనకి ఈ భూభాగంలో ఏదైతే ఉన్నదో ఎంత ఇల్లు కట్టుకుంటాము, మిగతా ఇండస్ట్రియలైజేషన్ అవి ఇవి చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎక్స్పాన్షన్ కూడా స్కోప్ లేదు, అవసరం కూడా ఉండదు. మళ్ళీ ఫారెస్టేషన్ ఏదైతే ఉన్నదో మళ్ళీ తిరిగి పెరుగుతుంది. సో ఇండివిజువల్ ఫారెస్టేషన్ అంటే వ్యక్తిగత ఫారెస్ట్లు నిర్మించుకునేటువంటి హక్కు కూడా మనం ప్రజలకి, జనాలకి కనిపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో ఈ
ఈ సోషల్ ఇప్పుడున్నటువంటి ఈ మన సామాజిక వ్యవస్థలో ఏమవుతున్నదంటే వ్యక్తి చాలా ఎక్కువ ఇండివిజువలిస్టిక్ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ రియలైజ్ అయింది మన కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత రోజులే మంచి అనేటటువంటి దారికి మళ్ళీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళ పాత ఇళ్ళను కూడా మంచిగా చేసుకొని దానికి ప్రహరీ గోడలు పెట్టుకొని మళ్ళీ వీకెండ్స్కి ఊరికి పోయి ఆడనే ఉండడం మంచిదని అందరికీ అర్థమైపోయింది. ఈ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, మన ఈ సిటీలో ఉండేటోళ్ళంతా అవుట్స్కట్స్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చిండ్రు, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి పోతారు. అంతా పోయి ఆడ ల్యాండ్లు కొనుక్కొని ఆడ ఇండివిజువల్ హౌసెస్ పెట్టుకొని ఆ తర్వాత అవసరం ఉంటేనే సిటీకి వస్తారు, లేకపోతే ఆడ నుంచే వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఇంకేదో చేసుకుంటారు. సో మనం ఇండివిజువల్ ఫారెస్టేషన్ మీద మనం అంటే గవర్నమెంటే ఎందుకు ఫారెస్ట్ నిర్మించుకోవాలి, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఫారెస్ట్ నిర్మించి ఇందాక ప్రకాష్ గారు అన్నట్టు చెట్లు అల్టిమేట్గా మనం ఎన్వైరన్మెంట్ ఈ పర్యావరణం ఉన్నంత కాలమే మనం బతుకుతాం. పర్యావరణం నశించినామంటే మనం నశించిపోయి, ఎందుకంటే మనము మనిషి అనేటోడు అన్ని ఎన్నో చరాచర జీవరాశులలో ఒక జీవరాశి మాత్రమే. కానీ మనం ఏం చేసినాము, కాలాంతరంలో ఉన్న పశువులని ఉన్న వైల్డ్ లైఫ్ అన్నిటిని మనము పెట్స్గా చేసుకొని మనం బతకడం స్టార్ట్ చేసినాం. సో ఒకటి ఈ పాలసీ పరంగా కూడా ఇలాంటి వనజీవి రామయ్య గారి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో ఒకవేళ మళ్ళీ హరితహారానికి ఇంకొక రూపకల్పన చేసుకున్నట్టయితే దాని పేరే వనజీవి రామయ్య బృందావనం అని ఎందుకు పెట్టకూడదు? అంటే గ్రామానికి పెట్టినట్టయితే వారి ఆలోచన వారి ఏదైతే ఈ ఐడియా ఏదైతే ఉందో అది సజీవంగా నిలిచిపోతాయి. సో అలాంటి డిసిషన్స్ కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా మనం చెట్లు పర్యావరణం గురించి ఎంత చదువుకుంటే అంత. నేను మధ్యప్రదేశ్లో సింగరౌలి అనే జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ సాల్ ఫారెస్ట్ ఉంటుంది, అంటే సాలువ చెట్లు అంటాం కదా, ఇక్కడ సాల్ ఫారెస్ట్ చాలా పొడుగుంటాయి, అంటే ఒక్కొక్కటి 100 ఫీట్లు 200 ఫీట్ల దాకా పోతాయి. అయితే ఆ చెట్ల మధ్యలో తిరుగుతున్నప్పుడు నేను తెలియక అంటే ఈ విషయం చెప్తున్నా ఎందుకనంటే మనము అన్ని సమయాన మనకు ఎవరో ఒకరు ఏదో ఒకటి నేర్పుతారు. నేనేమన్నానంటే ఈ సాలువ చెట్లు ఉన్నాయి కదా ఇంత అద్భుతంగా ఇక్కడ పెరిగినాయి, ఇదేంటి మనము వెస్టర్న్ మధ్యప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నాయి, ఈ ఈస్టర్న్ మధ్యప్రదేశ్లో ఎక్కడ చెట్లు కనిపించట్లేవు ఇవి అని అడిగిన అనమాట ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని. దీని సీడ్స్ తీసుకెళ్ళి అక్కడ కూడా చల్లితే అక్కడ కూడా ఇంత పొడుగైనటువంటి సాల్వ ఫారెస్ట్ ఏర్పడుతుంది కదా అని అంటే, సార్ దానికి సీడ్స్ ఏమి ఉండవు అసలు, అది ఆ మొక్క ఎక్కడైతే ఆ చెట్టు ఎక్కడైతే మొలుస్తుందో అది దాని పరిసర ప్రాంతాలలోనే ఇంకొక చెట్టు మొలుస్తుంది. అది అక్కడ ఇంతవరకు దాన్ని నర్సరీలో దానికి చిన్న చిన్న మొక్కలు తయారు చేసి తీసుకుపోయి ప్లాంటేషన్ చేసే పద్ధతే కనుక్కోలేకపోయినారు ఫారెస్ట్ ఆఫీసర్లు ప్లస్ నర్సరీలు నడిపించేవాళ్ళు. సో మనం చాలా నేర్చుకునే ఉన్నది. మనము మనిషి అనే జీవి ఈ భూమి మీద అతి తక్కువగా ఇప్పటి వరకు నాలెడ్జ్ సంపాదించుకోగలిగిండు, ఇంకెంతో నాలెడ్జ్ ఈ విషయాలలో సంపాదించుకోవాల్సిన ఉన్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా అదేవిధంగా ఇంతటి మహానుభావాలను మనం స్మరించుకొని ఎన్నో యాక్టివిటీస్ చేసి మనము వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ ఖచ్చితంగా అనేక ప్రభుత్వాలు వారి జీవితాన్ని వారు చేసినటువంటి యాక్టివిటీస్ని అనుకరణగా తీసుకొని ముందుకెళ్తారని అనుకుంటూ మరొకసారి నిర్వహణకర్తలకు అమ్మ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమయం కొద్దిగా తీసుకుని సుభాష్ రెడ్డి గారు వారి ఇండస్ట్రియలిస్ట్ వారు 2 నిమిషాలు మాట్లాడారు. నేను ఇండస్ట్రియలిస్ట్ కాదు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న సవినయంగా. అయితే వనజీవి రామయ్య గారు కాదు, మనజీవి రామయ్య గారు ఆయన. నా జీవితంలో జరిగిన 2 సంఘటనలు చెప్తాను నేను. చిన్నప్పుడు నాకు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న మామిడి మొక్క నాటుతుంటే నేను అడిగిన, ఈ మామిడి మొక్క ఎప్పుడు కాయలుగా వస్తుంది, ఎప్పుడు పండ్లు అవుతాయి అంటే మా తండ్రి గారు అన్నారు 10 ఏళ్ళు పడుతుంది అన్నాడు. 10 ఏళ్ళ తర్వాత ఎవరు తింటారో ఎవరు పోతారో ఇప్పుడు నాటాలన్నా దాన్ని అని నేను అన్నా.
అంటే తనన్నాడు, నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద నాటిన ఫలాలను ఇప్పుడు నువ్వు తింటున్నావు, ఇప్పుడు నేను పెట్టిన చెట్టు నువ్వు తింటావు, నీ కొడుకు తింటాడు, నీ మనమలు తింటారు అని. ఇప్పటికీ ఆ చెట్టు పండు నేను తింటున్నాను. అయితే మా ఊర్లో మా ఇంట్లో ఒక వేప చెట్టు ఉంటుంది పెద్దగా. అది వాస్తుకు విరుద్ధంగా ఉంటుంది. ఒక వాస్తు ఆయన వచ్చి మా ఇల్లంతా తిరిగి వేప చెట్టు ఉండకూడదు, బాగాలేదు, తీసేయు అన్నాడు. అంటే మా నాయనమ్మ పెట్టిన చెట్టు అది. నేనేమన్నా అంటే బిల్రామంది దగ్గర బిచ్చం ఎత్తుకున్నా సరే ఆ చెట్టు అయితే కొట్ట నేను అని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక్క చెట్టు కొమ్మ కూడా కొట్టను. ఇల్లు మధ్యలో వస్తే ఇల్లు చుట్టూ కట్టి చెట్టు మధ్యలో ఉంచుకోవడానికి సహకరిస్తా, కానీ చెట్టు అయితే కొట్ట. ఈయన 1000 అంటే 1,000,000 మొక్కలు నాటినంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కనీసం నేను 10,000 మొక్కలను నాటుతాను. ఈరోజే నేను ప్రతిజ్ఞ తీసుకుంటున్నా. మరొక్కసారి సభకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా సార్. నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ గారు, 4 సైడ్స్ గ్రూప్ అధినేత, వారు మాట్లాడాలి. 2 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా, నరేష్ అన్నకి, తర్వాత హరీష్ అన్న గారికి, అందరికీ. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. వృక్షో రక్షితి రక్షిత. సో చెప్పినట్టుగానే నాకు ఫస్ట్ టైం హరితహారం గురించి విన్నప్పుడు ఐ డిడ్ ఏ రీసెర్చ్ ఎలా జరుగుతుందని. 301 కోటి చెట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాటడం జరిగింది. సరాసరి 5 కోట్ల జనాభా అంటే ఒక పర్సన్కి దాదాపుగా 50 చెట్లు చొప్పున నెట్టినట్టు వాళ్ళు రీసెర్చ్లో తెలిసింది. దాంట్లో 266 కోట్ల చెట్లు మన హెచ్ఎండిఏ పరిధిలో నాటినట్టు, అంటే హైదరాబాద్ పరిసరాల్లో నాటినట్టు. అండ్ ఇండియా వైడ్గా మొత్తం రీసెర్చ్ చేస్తే, అండ్ నన్ ఆఫ్ ద సింగిల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ బీన్ టేకన్ సచ్ ఎ ఇనిషియేటివ్. ఐ రియలీ అప్రిషియేట్ హరీష్ రావు గారు అండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ టు టేక్ ఎ సచ్ ఇనిషియేటివ్. అండ్ అలాగే సర్ప్రైజింగ్లీ మీకు అందరికీ దాంట్లో సక్సెస్ రేట్, నాటిన చెట్లకి నీళ్లు వేయటం, దాన్ని పెంచడం, దాదాపుగా 87% చెట్లు పెరిగి ఈరోజు పెద్ద పెద్ద వృక్షాలు అయ్యాయి. దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ థింగ్. అండ్ నెంబర్ 2, నాకు పర్సనల్గా కలిసి చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎమోషనలీ కనెక్టెడ్. మనం అందరూ మంచి గొప్ప చేసినప్పుడు మనం వాళ్ళని తలుచుకుంటాం. వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని తలుచుకోం. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చేతులు జోడించాం. దట్ ఈస్ ద ల్యాకింగ్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇప్పుడు నరేష్ గారు చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగే ఆ పెద్ద ఆయన కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేశారు. ఆయన 1 కోటి చెట్లు నాటారు. ఆ టైంలో మనం గుర్తించి అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టయితే ఆయన 10 కోట్ల చెట్లు నాటేటోళ్ళు. దట్ ఈస్ వాట్ ద ల్యాకింగ్ ఆఫ్ ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియర్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ హరీష్ అన్న గారికి అలాగే గవర్నమెంట్ కూడా నేను విజ్ఞప్తి చేసేది, సేవ్ ట్రీస్ అండ్ సేవ్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గటిక విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారి వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. కార్యక్రమ నిర్వాహకులు, నా ఆప్త మిత్రులు నరేష్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, ప్రకాష్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నరయ్య గారు, సుభాష్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, ఇంకా మిగతా మిత్రులు, జానకమ్మ గారు, అందరికీ నమస్కారం. ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గురుహ ఒక మాట అంటాడు, భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యంత ఆసక్తికర దేశం అని. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడో అసంతృప్తి, ఒక నిండైన నిస్పృహ కలిగినప్పుడు ప్రజలను ఒక చైతన్యపరిచే ఒక నిర్ణయం జరుగుతుంది. ప్రజలు ఇక ఈ దేశంలో మాకు ఏమి న్యాయం జరగదు, ఇక మా బతుకు ఇంతే అనుకున్నప్పుడు ఒక చీకటిలో ఒక కాంతి రేఖలాగా ఒక నిర్ణయం వెలువడుతుంది. అట్లాంటి నిర్ణయాలలో వనజీవి రామయ్య గారు లాంటి వాళ్ళను వెతికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనే నిర్ణయం కూడా ఒకటి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భారతదేశంలో అవార్డులు ఇవ్వడం, గుర్తింపు రావడం అణగారిన వర్గాలకు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు చాలా కష్టం అనే ఒక అభిప్రాయం నాటుకొని పోయింది. ఆ విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయంలోనే మరలత గారికి ఇంకా ఎక్కువ తెలుసు. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికే దాదాపు ఒక 45-46
సంవత్సరాలు ఆగాల్సిన దేశంలో ఇలాంటి రామయ్య గారిని కూడా గుర్తించే ఒక మంచి సందర్భం రావడం నిజంగా ఒక శుభ పరిణామం. రామయ్య గారుతో నాకున్న అనుబంధం ఏంటంటే, నేను మైబాద్లో ఖమ్మంలో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు వారు చిన్న సైకిల్ మీద, చెడిపోయిన సైకిల్ మీద మొక్కలు పెట్టుకొని నాటుకుంటూ పోయేది. వెనుక ఆ మొక్కలకు మళ్ళా దారింట నీళ్లు దొరుకుతాయో దొరకవు అని క్యాన్లలో వాటర్ పట్టుకొని మొక్క నాటి ఆయనే నీళ్లు కూడా పోసుకుంటూ పోయేది. పాపం మేము కూడా అప్పుడు ఇంకా మేము చెప్పేది 20 సంవత్సరాల క్రితం ముచ్చట. మేము చిన్న చిన్న వార్తలు రాస్తే జోన్ పేజీలలో, డివిజన్ పేజీలలో మాత్రమే వార్తలు వచ్చేది. మేము అప్పుడు మేనేజ్మెంట్తో పంచాయతీ పెట్టుకునేది. ఎవరో సుందర్లాల్ బాగున గురించి, ఎవరో మేధా పట్కర్ గురించి చెప్తారు. మన రాష్ట్రంలో మన రామయ్య గారు ఉన్నారు, ఆయన బాగా పనిచేస్తాడు, ఇది మెయిన్ పేజీలు ఎందుకు వేయరు, ఫస్ట్ పేజీలు ఎందుకు వేయరు అంటే ఏకి వార్త ఎవడు చదువుతాడే అని పక్కన పెట్టేది. అంటే మన దగ్గర ఉన్న మనిషిని మనం గుర్తించలేని పరిస్థితిలో మనం ఉంటే, ఒక కేంద్ర ప్రభుత్వము ఒక మారిన పరిస్థితిలో గుర్తించినాకనే మనం గుర్తించాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. అయినప్పటికీ వాస్తవంగా రామయ్య గారికి పద్మశ్రీ అంటే ఏందో తెలియదు. పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత కూడా ఏందే పద్మశ్రీ అంటే, పద్మశ్రీ రాకముందు నుండి పిచ్చి రామయ్య అనేది, పద్మశ్రీ వచ్చినాక మాత్రం నమస్తే పెడతాను, మంచి రామయ్య అంటారు. గదొక్కటే మార్పు జరిగింది నా జీవితంలో. పద్మశ్రీతో 5 పైసల బిల్ల రాలేదు, ఇంకా నా కుటుంబం ఏం బాగుపడలేదు అన్నాడు. అంటే ఒక గుర్తింపు ఆయనకు వచ్చింది. పద్మశ్రీ వల్ల కానీ, భారతరత్న వల్ల కానీ ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కానీ, ఎలాంటి రిజర్వేషన్ కానీ, ఎలాంటి సదుపాయాలు కానీ ఉండవు. కేవలం ఒక గుర్తింపు. ఆ గుర్తింపు వల్ల, ఆయన చేసిన సేవల వల్ల భావితరాలు కూడా స్ఫూర్తి పొందాలనేదే ఒక ఉద్దేశం తప్ప ఇంకేం కాదు. సుందర్లాల్ బహుగుణ లాంటి వాళ్ళు, మేధా పాట్కర్ వాళ్ళు పోరాటం చేస్తే తేరి డ్యామ్ ఆగలేదు, నర్మదా డ్యామ్ ఆగలేదు. కానీ వాళ్ళు చేసిన పోరాటం తర్వాత భారతదేశంలో అనేక పాలసీలు వచ్చినాయి. పర్యావరణాన్ని కాపాడడానికి, ఒక డ్యామ్ నిర్మాణానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రైబల్స్ నిరాశ్రయులైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఒక గొప్ప పాలసీలు వచ్చినాయి. అట్లనే వనజీ రామయ్య గారి లాంటి వాళ్ళ కృషి వల్ల ఇవాళ మనం చూస్తున్న IPL మ్యాచ్లో, క్రికెట్లో కూడా ఒక డాట్ బాల్ పడితే 500 మొక్కలు నాటే ఒక నిర్ణయం BCCI తీసుకున్నది. అంటే ఒక్కొక్క వ్యక్తి చేస్తున్న పని, కృషి వ్యవస్థకు ఉపయోగపడుతుంది. అలాంటి వ్యవస్థకు ఉపయోగపడ్డ వనజీని రామయ్య గారు మనందరికీ ఆదర్శం. ఈ సందర్భంగా మనందరి నాయకుడు, ఆప్తులు హరీష్ రావు గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, వనజీ రామయ్య గారి స్ఫూర్తిగా హైదరాబాద్లో ఉన్న ఏదైనా ఒక ప్రముఖ పార్కుకు, ఇప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని మార్చి ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీని మార్చింది ప్రభుత్వం. అట్లనే KBR పార్క్ కానీ, ఇంకే పార్క్ కానీ, లేకుంటే ఇంకే పేరు పెట్టని బయోడైవర్సిటీ పార్క్ కానీ వనజీవి రామయ్య గారి పేరు పెట్టే విధంగా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రత్యక్షంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హరీష్ రావు అన్న 2 minutes పర్మిషన్ అన్న. మీకన్నా ముందు మిట్టపల్లి సురేందర్ గారు 1 నిమిషం, అలాగే నరేష్ గారు 1 నిమిషం. 1 నిమిషమే రండి సార్. వనజీవికి వందనం కృతజ్ఞత సభ ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, పరికపల్ల నరహరి IAS గారికి, వి ప్రకాష్ రావు గారికి, సుభాష్ అన్న గారికి, గట్కే విజయ్ కుమార్ గారికి, అందరికీ పెద్దలందరికీ, నా శ్రేయోభిలాషులు, మిత్రులు, ఆత్మీయులు, వివిధ ప్రాంతాల నుంచి తమ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. వనక్షేమమే మనక్షేమం అనే ఒక సూత్రాన్ని తీసుకొని పద్మశ్రీ దరిపల్లి రామయ్య గారు సుమారు 50 నుంచి 60 సంవత్సరాలు తన జీవితంలో ఎక్కువ శాతం తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా ఈ మొక్కల మీద దృష్టి పెట్టి ఇక్కడ వరకు తను రావడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఫర్దర్గా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మొక్కలు నెక్స్ట్ 1 year వారి వర్ధంతి వరకు 1,00,000 మొక్కలు నాటుతానని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటూ, అదేవిధంగా గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలకు ముందుగా వనజీవి పల్లె ప్రకృతి వనాలు అనే ఒక నేముని, దాని తర్వాత ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయంకు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరును పెడితే బాగుంటుందనేది ఒక ఆలోచన. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ డే రోజు వనజీవి అవార్డు అనేది ఒకటి ఇస్తే చాలా ఇన్స్పిరేషనల్గా వారిని గౌరవించుకున్నట్టు ఉంటుంది. పల్లె ప్రకృతి వనాలు గ్రామాల్లో ఉంటాయి కాబట్టి గ్రామ యువతీ యువకులందరూ కూడా ఈ చెట్ల గురించి తెలుసుకొని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకొని మొక్కలు పెంపడంలో వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. దీనికి హరీష్ అన్న గారు సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా సహకరించాలిగా కోరుచుకుంటున్నాను. వచ్చే సంవత్సరం, ఇది ప్రతి సంవత్సరం ఈ సభ జరుగుతుంది, వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ సభ
జరిగేలోపు 1,00,000 మొక్కలు మా ఫౌండేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము నాటుతామని సంకల్పం తీసుకుంటున్నాము. నా చివరి శ్వాస వరకు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీలైనన్ని మొక్కలు నాటి వారిని సురక్షితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తానని నేను సంకల్పం తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సురేందర్ గారు, మిట్టపల్లి సురేందర్ గారు, ఈ పాట ఆ పాట అని కాకుండా ఏ పాటనైనా పాడిస్తూ ఏ పాటనైనా రాస్తూ అక్కలను అన్నలను జత చేస్తూ మీరు బాగానే ముందుకు వెళ్తున్నారు. 2 మాటలు 2 నిమిషాలు. ఒకటే నిమిషం చెప్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, వేదిక పెద్దల వెనకాల ఉన్న పెద్ద మనసు కలిగిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి హరీష్ అన్ననే ముఖ్య అతిథిగా ఎందుకు ఎంచుకున్నాం, కలెక్టర్ అన్నని ఎందుకు భోపాల్ నుంచి రిక్వెస్ట్ చేసి, అన్న మీరు సండేనే అవుతుంది కాబట్టి దయచేసి మీరు రావాలని ఎందుకు అన్నని రిక్వెస్ట్ చేసినాం. వి ప్రకాష్ బాబాయ్ని ఎందుకు కరీంనగర్ పోయినా కూడా నువ్వు ఎప్పుడు పోయినా కానీ బాబాయ్ టైం కల్లా ఇక్కడ ఉండేలా ఖచ్చితంగా రావాలి, హరీష్ అన్న వచ్చే టైం మీరు ఇక్కడ ఉండాలని ఎందుకు ఒత్తిడి చేసినాం. సుభాష్ అన్నని ఎందుకు తీసుకొచ్చినాం, విజయ్ అన్నని ఎందుకు దీంట్లో కలిపినాం అంటే దీనికి అంతటికీ దరిపల్లి రామయ్య గారికి చాలా సంబంధం ఉంది. దరిపల్లి రామయ్య గారు మొక్కలు నాటింది కాబట్టి తెలిసిపోయిండు. ఇంకా ఆయన ఇది సంస్మరణ సభ కాదు, మీరు పొరపాటున తప్పుగా చెప్తారు అప్పటి నుంచి. ఇది హలో, ఇది కృతజ్ఞత సభ. ఈ కృతజ్ఞత అనేది నరేష్ గారు ప్రతి సంవత్సరం రామయ్య గారికి మనం చెప్పుకున్నాడే అన్న, అంటే ఆయన వనజీవికి వందనం అని నామకరణం చేసి కృతజ్ఞత సభగా దీనికి ముగింపు పలకాలి, కొనసాగింపు పలకాలని పెట్టిండు. అయితే మీకు చివరి నుంచి చెప్పుకుంటూ వస్తా. సుభాష్ అన్నని ఎందుకు తీసుకొచ్చినామంటే వాళ్ళ ఊర్లో ఆయన చదువుకున్న బడి కట్టించిండు. మనం యాక్చువల్గా ఒక మొక్క నాటితేనే కాదు, మొక్కలు నాటాలన్న ఆలోచన అందరికీ రావచ్చు, రాకపోవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ మీరు ఏది చేసినా ఈ సమాజానికి సహాయం చేస్తే మొక్క నాటినట్టే. సహాయం ఏదైనా మనిషికి చెందుతుంది కదా, సమాజానికే చెందుతుంది కదా. ఆయన ఒక స్కూల్ కట్టించి, ఆయన చదువుకున్న స్కూల్ కూలిపోతున్నప్పుడు దాన్ని రెనోవేట్ చేద్దామని 20 లక్షలు పట్టుకొని పోయాడు. 20 లక్షలు పట్టుకొని పోయి ఏం చేసిందంటే దాన్ని 6 కోట్లు పెట్టి సంపూర్ణంగా దాన్ని ఒక కార్పొరేట్ స్కూల్ కంటే అత్యున్నత స్థాయిలో కట్టాడు. అది ఒక చెట్టే కదా, ఆ చెట్టు నీడని ఎంతోమంది చదువుకుంటూ ఉంటారు కదా, ఎన్నో తరాలు పోతూ ఉంటాయి కదా. అందుకే రామయ్య గారికి సుభాష్ అన్నకు ఆ సంబంధం ఉంది కాబట్టి పిలిచినాం. ఈ కలెక్టర్ అన్న అక్కడెక్కడో పెద్దపల్లిలో పుట్టిండు, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు నుంచి ఆయన కష్టపడి చదువుకొని తల్లిదండ్రి వాళ్ళు దర్జీ పని చేసి తీసుకొచ్చి ఆయనను ఉన్న దాంట్లో గౌరవంగా చదివిస్తే ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని ఐఏఎస్ సంపాదించి ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ పోయిండు. అక్కడికి పోయినా కూడా ఆయన బతకవచ్చు, అద్భుతంగా శాసించే శక్తి వచ్చింది, అధికారం వచ్చింది. ఆయన చెబితే ముఖ్యమంత్రి దగ్గర మాట చెల్లుబాటు అయ్యేంత స్థానం వచ్చినా కూడా తిరిగి వాళ్ళ ఊర్లో అన్న ఒకటి ఐ హాస్పిటల్ కట్టించిండు, శంకర విజన్ వాళ్ళని పట్టుకొని. ఆ ఐ హాస్పిటల్కి పోయి నేను కూడా ఉట్టిగానే అన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నిజంగానే ఏం జరుగుతుంది ఇలా చూద్దాం అని చెప్పి నేను కూడా ఐ చెక్ చేయించిన. ఆ రోజు నాకు అనిపించింది, ఈ అన్న కూడా చాలా మందికి కంటి చూపునిస్తాడు, చాలా మందికి ఎన్నో రకాల జబ్బులను నయం చేపిస్తాడు. ఆయన చాలా మందికి ఆపరేషన్లు చేయించిండు. అక్క కూర్చున్నట్లాంటి వీల్ చైర్స్ చాలా ప్రదానం చేసిండు. ఆయన కాళ్ళు పెట్టించిండు, చేతులు పెట్టించిండు. ఈ కాళ్ళు చేతులు అన్నీ ఉండడానికి, అన్నీ ఆరోగ్యంగా ఉండడానికి రామయ్య మొక్కలు నాటితే ఆయన మొక్కలు నాటిన గాలి నుంచి పీల్చుకొని బతికే మనుషులు బాగుండడానికి అవయవాలను సమకూర్చిండు నరహరి అన్న. అందుకే అన్నను ఫోర్స్ చేసి, అన్న మీరు ఈ ఆదివారం ఎవరికి డేట్ ఇవ్వద్దు, ఖచ్చితంగా రావాలని చెప్పి పట్టుకొచ్చినాం. వి ప్రకాష్ బాబాయ్ తెలంగాణ సమాజంలో ఆయన పేరు తెలియని పౌరుడు ఉండడు, ఆయన పేరును తీసుకోకుండా చదువుకున్న విద్యార్థి ఉండడు. ఆయన వర్షం పడితే భూమిని ఇంచు ఏ విధంగా తడిపేస్తుందో తెలంగాణలో చెరువుల మీద తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మమ్మల్ని కూర్చుని పాటలు రాయండిరా మీరు చెరువుల మీద, రాబోయే కాలంలో చెరువులే మనల్ని బతికిస్తేరా, చెట్ల మీద పాటలు రాయండిరా అని చెప్పిండు. ఈ మొక్కలు బతకాలంటే తెలంగాణకు వాటర్లో అంతో ఇంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన గవర్నమెంట్కు అందించిన దాంట్లో బాబాయ్ ఉంటాడు. అంటే మొక్కలు బతకాలంటే నీరు ఉండాలి కదా. ఇది వి ప్రకాష్ బాబాయ్కి దీంతో ఉన్న రిలేషన్. తర్వాత ఈ రాష్ట్రం అంతటికి
ఎక్కడ ఇప్పుడు తెలంగాణ భూమాత పచ్చగా శోభాయమానంగా సజీవంగా మిగిలి ఉన్నది అంటే నీరు అందడం వల్లనే అద్భుతమైన వన సంపద అనేది తెలంగాణ ప్రాంతంలో సుభిక్షంగా నాటుకొని పోయింది. దానికి మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా అన్న పనిచేసినప్పుడు సిద్దిపేట ఉద్యమంలో మేము చూసినప్పుడు సిద్దిపేట మొండి రోడ్లు, ఎక్కడా నిలబడడానికి నీడ ఉండకపోయేది, ఎక్కడా కూర్చోవడానికి ఒక చెట్టు ఉండకపోయేది. తెలంగాణ వచ్చినాక నేను పోలేదు అన్న చాలా రోజులు, నేను చాలా రోజులు రాలే, 8 ఏళ్ళ దాకా రాలే. 8 ఏళ్ళ తర్వాత నేను హరీష్ అన్న గురించి పాట రాయాలనుకున్నప్పుడు ఊరికనే పోయి సిద్దిపేట అంతా తిరిగి చూస్తే నేను సిద్దిపేటలో తిరుగుతానన్నా గచ్చిబౌలిలో తిరుగుతానన్నా అర్థం కాలే. ఒకసారి నేను ఇక్కడి అక్కడికి పోయేదాకా పడుకొని పోయినా. ఆడికి పోయినాక లేస్తే డివైడర్ మీద కోనాకార్పస్ చెట్లు ఇంచుమించు మనం ఒక గుడిసె వేసుకుంటే ఎట్లా నీడవరుస్తాయో అట్లా నీడవరిచినాయి. నేను ఏందేమో సిద్దిపేటకి తీసుకొచ్చినామా, మనం ఇంకా సిటీలో తిరుగుతానని అడిగినాను. లేదా బాబు మనం సిద్దిపేటకి వచ్చినాం అన్నాడు. ఈ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఎంటర్ అయ్యి పొన్నాల దాబా నుంచి లోపలికి వస్తే అన్న ఆ రోడ్డు సింగిల్ వే ఉండేది, విచ్చలవిడికి యాక్సిడెంట్ లేదు అక్కడ. అన్న రోడ్లను ఎంత బాగా చేసిండో సిద్దిపేటను చూస్తే ఒక బతుకమ్మను విరిచినట్టు విరిచిండు దాన్ని మొత్తం మొక్కలతో. ఇంకా ఇంతకంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడ మొక్క నిలబడ్డా ఆ మొక్కకు నీరై ప్రవహించిన చేతులు హరీష్ అన్నే. రామయ్య గారికి హరీష్ అన్నకు 100% ఆత్మ సంబంధం ఉంది కాబట్టి అన్న వస్తే ఈ సభ నిండు ఉంటుంది అని అక్కడ పోయి అన్నను కలిసి కమిటీ అంతా పోయి కలిసి అన్నను తీసుకొని రావడం జరిగింది. మేము చిన్న పిల్లలమైనా మా ఆలోచనని మన్నించి ఈ వేదికకు వచ్చి ఇంత సమయాన్ని కేటాయించినందుకు హరీష్ అన్నకు తలవంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈ వేదిక కోసం కష్టపడ్డ దాంట్లో నరేష్ అన్న ఎంత ముందడిగేసి కష్టపడ్డో అంతే జిఆర్కే రెడ్డి గారు, తర్వాత పుల్ల శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్టు ఇస్మాయిల్ గారు, ఆ తర్వాత లెనిన్ తమ్ముడు, 4 సైడ్స్ వికాస్ తమ్ముడు అండ్ కళ్యాణ్ అన్న, ఈ 4 సైడ్స్ ఛానల్ అన్న, ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను ఎవరి పేర్లను మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు. మీ ముందు చెప్తే అందరూ వాళ్ళు సంతోషిస్తారు, మీ దృష్టికి వచ్చింది అనుకుంటారని మీ ముందు మాట్లాడినా. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న మీ చూపు ఎప్పుడు నరేష్ అన్న మీద ఇట్లనే ఉండాలి. ఈ కార్యక్రమంలో ఎప్పుడు మీ చేయి కంపల్సరీ ఉండాలి. 1,00,000 మొక్కలు నాటడానికి ప్రారంభం చేసినప్పుడు కూడా మీ నుంచే మొదలు పెడతాం, సిద్దిపేట నుంచే మొదలు పెడతాం. మీరు తప్పకుండా మాకు అవకాశాన్ని కలిపేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరీష్ అన్న మీరు. సారీ ఒక్కల గురించి చెప్పిన అక్క గురించి పక్కన ఉంటే మర్చిపోయిన, ఎదురుగా ఉంటే గుర్తుంటుండే. మిత్రులు గౌరవనీయులు నరహరి గారు, సోదరిమణి బాలలత గారు, పెద్దలు గౌరవనీయులు ప్రకాష్ అన్న గారు, సుభాష్ రెడ్డి గారు, విజయ్ గారు, కళ్యాణ్ గారు, మిట్టపల్లి సురేందర్ గారు, జానకమ్మ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు నరేష్ గారు, పర్యావరణ ప్రేమికులు అందరికీ నమస్కారం. ఇందాక సురేందర్ మాట్లాడుతూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ కార్యక్రమం మీరు పిల్లలు కాదు, మీ మనసు గొప్పది, మీ ప్రయత్నం మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వాస్తవానికి రామయ్య గారికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత చేయాల్సి ఉండే. కానీ ప్రభుత్వం కానీ పెద్దలు చేయలేని పనిని మీరు చేశారు. అందువల్ల మీ ఆశయం గొప్పది. ఇకపోతే రామయ్య గారితో నాకు కూడా బాగా దగ్గర సంబంధమే ఉండేది. వారు మొక్కలు పెడుతూ ఒకరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జానకమ్మ గారు, రామయ్య గారు సిద్దిపేటకు వచ్చారు. వారు వచ్చారని తెలిస్తే నేను పైకి పిలుచుకొని టిఫిన్ పెట్టినా, కలిసి టిఫిన్ చేశాం. ఉదయాన్నే 8:30, 9 o'clock టిఫిన్ చేసిన తర్వాత నాకు ఇన్ని విత్తనాలు ఇచ్చారు. అలా ఎక్కువ పండ్ల మొక్కలే ఉన్నాయి అందులో, అల్ల నేరేడు మొక్కలు విత్తనాలు, చాలా విత్తనాలు ఇచ్చి ఇవన్నీ అడవుల్లో చల్లించండి అని నాతో పాటు చల్లించి నాకు ఇన్ని విత్తనాలు ఇచ్చి వెళ్ళారు. అంటే ఆయన ప్రయత్నం ఎంత గొప్ప, అంటే నిస్వార్థమైనటువంటి సేవ. పర్యావరణ ప్రేమికులు చాలామంది ఉంటారు,
చాలామంది పర్యావరణం గురించి అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తారు, లేదా 4 మొక్కలు పెడతారు, 4 మంచి మాటలు చెప్తారు. కానీ జీవితం అంతా పర్యావరణానికి అంకితం చేసినటువంటి అతి కొద్ది మందిలో ఒకరు మన వనజీవి రామయ్య గారు. రేర్ పర్సనాలిటీ. నిజానికి ఆ విత్తనాల కోసం తనకున్న 3 ఎకరాల భూమిని కూడా అమ్ముకున్నాడు ఆయన. తనకుండే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆ భూమిని కూడా విత్తనాల కోసం, తన నమ్ముకున్న ఆశయం కోసం, ఆ సిద్ధాంతం కోసం అమ్ముకున్నాడు. నిజంగా జానకమ్మ గారిని కూడా మనం ఎంత పొగిడినా తక్కువే. ఆ జానకమ్మ కోఆపరేషన్ లేకపోతే ఆ భూమి అమ్మగలుగుతాడా? జీవితం అంతా మొక్కలు పెడుతూ రాష్ట్రమంతా తిరగగలుగుతాడా? అంటే నిజంగా రామయ్య గారి గొప్పతనం ఎంతుందో ఆ కృషికి సహకరించిన జానకమ్మకు కూడా మనందరం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. జనరల్గా మనం అందరం కూడా మన పిల్లలు బాగుండాలంటే మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి, లేదా ఇంకా పిల్లలు బాగా పెరగాలంటే ఇంకేదో హార్లిక్స్ ఇవ్వండి, బోర్న్విటా ఇవ్వండి, ఇంకేదో పాలు ఇవ్వండి, ఇంకేదో ఇవ్వండి, మంచి ఆహారం తినండి, ఇంకా ఇవ్వాలి. సో మనకు ఎంత మంచి ఆహారం తిన్నా మంచి గాలి దొరకకపోతే ఇవాళ మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం చూస్తా ఉన్నాం. అనేక నగరాలు, మహానగరాలు కూడా ఇవాళ ఖాళీ అయిపోతున్నాయి. ఢిల్లీ పోతే ఒక్కొక్కసారి అయితే రోజుల తరబడి పొగ మంచుతో కప్పేస్తుంది ఢిల్లీ. ఢిల్లీలో స్కూళ్ళకి సెలవులు, ఆఫీసులకు సెలవులు, అంటే పర్యావరణాన్ని కాపాడలేక నగరాలు మరి సెలవు దినాలు ప్రకటించే పరిస్థితులు చూస్తున్నాం. అలాంటి పరిస్థితి రాకముందు ప్రతి పౌరుల్లో కూడా మరి రామయ్య గారి ఆశయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలి. ఇందాక బాలలత గారు, నరహరి గారు చెప్పినట్టు రామయ్య గారు మన మధ్య లేకపోవచ్చు, బట్ ఆయన ఆశయం గొప్పది. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ దేశ పౌరులది, రాష్ట్ర పౌరులది, అన్ని ప్రభుత్వాలది కూడా. నిజానికి కేసీఆర్ గారు కూడా రామయ్య గారి ఆలోచన విధానం అంటే ఆయన పర్యావరణ ప్రేమికుడు. ఖచ్చితంగా మన మంచి పర్యావరణం ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో ఉండాలంటే 33% అడవులు ఉండాలి. కానీ తెలంగాణలో అది లేదు. అడవులు ఉన్నాయి కానీ అడవుల్లో మొక్కలు లేవు. అడవులన్నీ కిందికి పోయినాయి ఎప్పుడో. సో ఆ కార్యక్రమం తీసుకొని అడవుల పునరుద్ధరణ కార్యక్రమం ఒకవైపు, మరి అదేవిధంగా చెట్లు నాటడం ఇంకొక వైపు. అంటే అడవుల్లో కూడా చెట్లు నాటుతూ, ఇందాక సోదరిమని అన్నట్టు వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలన్నట్టు ఆ అడవుల్లో పండ్ల వృక్షాలు పెట్టి, ఎందుకంటే ఇవాళ గ్రామాల్లోకి వచ్చి పంట పొలాల మీద కోతులు దాడులు చేస్తున్నాయి, గ్రామాల్లో ప్రజల మీద దాడులు చేస్తున్నాయి, అంటే వాటికి అడవుల్లో ఆహారం లేదు. అందుకోసం ఆ పండ్ల మొక్కల్ని పెట్టిస్తూ అడవులను పునరుద్ధరించే ప్రక్రియ ఒకవైపు చేసి, ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి పట్టణంలో నర్సరీ, గ్రీన్ బడ్జెట్, గ్రీన్ ట్యాక్స్, ఇది ఫస్ట్ టైం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీ తమ నిధుల్లో 10% చెట్ల కోసం ఖర్చు పెట్టాలి. ప్రతి మున్సిపాలిటీ తన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే యాన్యువల్ ప్లాన్లో 10% ప్లాంటేషన్, పెట్టిన మొక్కల సంరక్షణ కోసం ఒక ప్రణాళికను బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ తెచ్చి ఆ డబ్బును తిరిగి పర్యావరణ పరిరక్షణకే వాడాలి అని ఒక పెద్ద గొప్ప కార్యక్రమం తీసుకుంటే 10 ఏళ్లలో 7.7 గ్రీన్ కవర్ పెంచి దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ ప్రయత్నం కొనసాగాలి. తప్పకుండా అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రేపు మనము మన పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చాము, పిల్లలకు ఎంత గొప్పగా మనము ఎన్ని వాల్యుయబుల్స్ ఇచ్చామన్నది కాదు, ఎంత మంచి పర్యావరణం ఇచ్చామన్నది చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని అందరం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందువల్లనే నరేష్ తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. మా మిత్రులు చెప్పినట్టు తప్పకుండా రామయ్య గారి పేరు ఒక మంచి యూనివర్సిటీగా, ఒక మంచి పార్క్గా పెట్టే విధంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. వచ్చే శాసనసభలో కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లి పెట్టడానికి కృషి చేస్తాం. ఎందుకంటే రామయ్య గారికి బాలలత గారు అన్నట్టు సరే గౌరవం లభించింది, కానీ ఆయన కృషి జీవితం అంతా అంకితం చేస్తూ ఒక సమాజం కోసం ఇంకా ఎంత అవకాశం వచ్చినా కూడా తక్కువే. బట్ స్టిల్ ఇంకా కూడా ప్రయత్నం చేద్దాం.
వారి పేరు చిరస్థాయిలో చరిత్ర పుటల్లో నిలిచే విధంగా తప్పకుండా కృషి జరుగుతుంది. వారి ఆశయం ముందుకు తీసుకుపోయే విధంగా కూడా మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఇది ఏ ఒక్కరు చేసే పనో లేదా ఒక ప్రభుత్వం చేసే పనో ఒక సంస్థ చేసే పని కాదు, అందరూ కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది మొక్కలు పెడుతుంటారు కానీ మొక్కల సంరక్షణ విషయంలో చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఆ విషయాన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేశాం, మొక్కలకు కూడా జియో ట్యాగింగ్ చేసి ఎన్ని మొక్కలు బతికాయి అనేది కూడా మానిటర్ చేసింది ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం. బాగా చేసినటువంటి గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీలను, అధికారులను గుర్తించి వారికి అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అంటే పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అలా బెస్ట్ గ్రామ పంచాయతీ, బెస్ట్ మున్సిపాలిటీ, బెస్ట్ డిస్ట్రిక్ట్, బెస్ట్ ఆఫీసరు, ఇలా వారిని గుర్తిస్తూ కూడా అవార్డులు ఇస్తూ దీన్ని ఇంకా పెంచడానికి అప్పటి ప్రభుత్వం కూడా కృషి చేసింది. సో గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎవరున్నా ఎవరు లేకపోయినా అందరూ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మిట్టపల్లి సురేందర్ గారికి, నరేష్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా కార్యక్రమానికి హాజరైనటువంటి గెస్ట్లని, అతిథులను ముందుగా సత్కరించుకుందాం. వి ప్రకాష్ సార్ వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వి ప్రకాష్ సార్. తర్వాత నరహరి ఐఏఎస్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఇయ్యకుంది నెక్స్ట్ టైం నుంచి ఇవన్నీ మా ఇండ్లలో ఎక్కడ పెట్టుకోవాలో ప్లేస్ ఉండదు. మొక్కలు ఏంది ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరహరి సార్. తర్వాత మల్లవరపు బాలలత గారు, డైరెక్టర్ డిఎస్బి ఐఏఎస్ అకాడమీ, ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ వారు. మల్లవరపు బాలలత గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. సుభాష్ రెడ్డి సార్. సుభాష్ రెడ్డి గారు వేదికకి రావాలి. వారి తర్వాత కళ్యాణ్ గారు, ఫోర్ సైడ్స్ గ్రూప్ కళ్యాణ్ గారు. విజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. విజయ్ కుమార్ గారు. రామయ్య గారి కుమారులు సత్యనారాయణ గారు కానీ ఇంకెవరున్నా కూడా రావాలి. వనజీవి రామయ్య గారి కుమారులు మొక్కను శాసనసభ్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందుకున్నారు.
ఆధ్యాత్మిక శిల్పి తాడేపల్లి నుండి వనజీవి రామయ్య గారి శిల్పాన్ని తయారు చేసి తీసుకొచ్చినటువంటి వారు ఉన్నారు. వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవికా రాణి వడయార్ గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వనజీవి రామయ్య గారికి మనం పుష్పాలంకరణ చేశాం. వారిని సంస్మరించుకోవడానికి, వారికి కృతజ్ఞత తెలియజేయడానికి ఆ శిల్పాన్ని తయారు చేసి తీసుకొచ్చినటువంటి వారు దేవికా రాణి వడయార్ గారు. ప్లీజ్. కొంచెం సైడ్ లైక్ ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ. అలాగే మిట్టపల్లి సురేందర్ గారికి కూడా ఒక మొక్కని ఇచ్చి పాట రాయడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఒక మొక్కని మీకు కూడా అందించాలని కోరుతున్నాను. హేమంత్ గారు, మిస్టర్ హేమంత్ గారు వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హేమంత్ గారిని. హేమంత్ గారు. సురేందర్ గారు. ఇంకా కార్యక్రమం ఇంకా ఉంది. ఇంకా అతిథులు మాట్లాడాల్సి ఉంది కాబట్టి కార్యక్రమం అయిపోలేదు. దయచేసి మీ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం అయిపోలేదండి, ఎవరు బయటికి వెళ్ళొద్దు. మీ సీట్లలో కూర్చుంటే మిగతా కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం. కార్యక్రమం ఇంకా ఉందండి. దయచేసి ఇంకా చాలామంది మిత్రులకి మెమంటోస్ని అందించాల్సింది కాబట్టి అతిథులు వేదికనే ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సైడ్స్లో ఉన్నటువంటి వారు, ఆడిటోరియం సైడ్స్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా సైడ్ వాల్ దగ్గర నుండి మీ చైర్లలోకి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కార్యక్రమం ఉందండి. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఇంకా ఉంది, అప్పుడే వచ్చేసి ఫొటోస్ తీసుకోవద్దండి. మనం ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ఎక్కడి వారు అక్కడే కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి కూర్చోవాలండి, ఫొటోస్ మళ్ళీ తీసుకోవచ్చు.
రిక్వెస్ట్ అండి, దయచేసి ఎవరి చోట్లో వాళ్ళు కూర్చోండి, ఎవరి చైర్స్లో వాళ్ళు కూర్చోండి, ఇంకా కార్యక్రమం ఉంది. దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నామండి. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మీ సీట్లలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే యాక్చువల్గా గెస్ట్లందరూ సగం వెళ్ళారు, సగం వెళ్ళలేదు. కాబట్టి ఒక మాట, ఇక మన వాళ్ళు ఏమైనా ఉన్నది ఆడంగానే ఒక్కటే ఉరుకుడే ఉరుకుడు. ఒక్కరు పోయినంటే ఒకరు తోగ పట్టుకొని ఒకరు మస్తుగా పోతున్నారు అని నీ దండం పెడతా వచ్చి కూర్చోరాదు. ఎందుకు వెళ్ళి అంటే మళ్ళీ అంటే నేను ఎప్పుడు ఏ స్టేజ్ ఎక్కినా అనుకుంటాను, నేను చంద్రవలాగా మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి భాష అంతా అనుకుంటాను. కానీ మన వాళ్ళందరూ ఏంటంటే మళ్ళీ చంద్రవ లాంటి వాళ్ళు వస్తేనే సెట్ అయిపోతారు. తమి పోరాదు, కూర్చో, చల్ నడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ దిగదు, పో. ఇక ఫోటో కోసం గీడు దాకేందుకు, పో, కూర్చో. కార్యక్రమం ఇంకా చాలా ఉంది. చాలా ఫొటోస్ తీసుకోవాలి, చాలా గుర్తులు, చాలా జ్ఞాపకాలు. మనందరికీ కావాల్సినటువంటి గుర్తులు, జ్ఞాపకాలు ఫోటోలలోనే ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ ఫొటోస్ తీసుకోవచ్చు ఒక్కొక్కరుగా. ఖమ్మం నుండి 20 మంది వనజీవి రామయ్య గారితో సహవాసం చేసిన వారు, సహచర్యం చేసిన వాళ్ళు, కలిసి తిరిగిన వాళ్ళందరూ కూడా 20 మంది ఖమ్మం నుండి వచ్చారు. వాళ్ళందరినీ కూడా వేదికకు ఆహ్వానించుకుందాం. ఎంత ప్రేమతో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఇక్కడికి పిలుచుకొని గౌరవించుకోవాలని ఉందండి. ఖమ్మం నుండి విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ఫోటో తీసుకుందాం. టైం ఉంది కదండి, మీ గెస్ట్లు వచ్చే వరకు. అంత దూరం నుండి వచ్చారు కాబట్టి ఖమ్మం నిజంగా చాలా స్ట్రాంగ్ అయినటువంటి జిల్లా. ఆ జిల్లాలో నిజంగా కూడా చాలా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు, గొప్పగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, మనందరినీ ఒక్కసారి ఆలోచింపజేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిప్రజెంట్ చేస్తూ వచ్చినటువంటి ఈ 20 మంది ఖమ్మం వాస్తవ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ఖమ్మం నుండి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరినీ కూడా శాలువాలతో సత్కరిస్తున్నారు నరేష్ గారు. వాస్విక్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ నరేష్ కుమార్ గారు ఖమ్మం నుండి విచ్చేసినటువంటి అతిథులందరినీ కూడా గౌరవించుకుంటున్నారు. జిల్లా అధ్యక్షులు తీగుళ్ళ వెంకటరమణ గారిని సత్కరించుకున్నాం. తర్వాత ఉపాధ్యక్షులు కాంపటి రమేష్ గారిని సత్కరించుకున్నాం. ఆ తర్వాత సమన్వయకర్త కొత్తపల్లి సర్వయ్య గారిని సత్కరించుకున్నాం. అశోక్ గారు, ఆవునూరి అశోక్ గారిని కూడా సత్కరించుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్టర్ సైదారావు గారు వారిని కూడా సత్కరించుకున్నాం. ట్రెజరర్ చిరంజీవి గారు వారిని కూడా సత్కరించుకున్నాం. ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు వారిని కూడా సత్కరించుకున్నాం. చందు గారు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈరోజు కార్యక్రమానికి ఫోటోలన్నీ తీస్తూ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ పర్సనల్ ఫోటోగ్రాఫర్ వారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని కూడా సత్కరించుకుందాం. చందు గారిని, దుడుకు వేలాద్రి గారు వారిని కూడా సత్కరించుకున్నాం. యూత్ లీడర్ రాజు గారిని సత్కరించుకున్నాం. రాధాకృష్ణ గారు
ఈరోజు కార్యక్రమానికి వందన సమర్పణ కూడా వారే చెప్తారు. భాస్కర్ రెడ్డి గారు సత్కరించడానికి సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. కేవలం ఖమ్మం టీం వారు మాత్రమే ఇప్పుడు ఈ ఫోటోలో ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఫోటోలోకి వెళ్ళొచ్చండి. ఖమ్మం టీం రాధాకృష్ణ సార్ మీరు కొంచెం వెనక్కి, రమేష్ గారు నరేష్ గారు మీరిద్దరు కూడా రావాలి. కండువా రాధాకృష్ణ గారిని నరేష్ గారు సత్కరిస్తారు, భాస్కర్ రెడ్డి గారు సత్కరిస్తారు. భాస్కర్ రెడ్డి గారిని సత్కరించండి. అలాగే మీది మీరు వేసుకోవద్దు సార్. నరేష్ జిల్లా వనజీవి ప్రయాణం అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. విత్తనం నుండి పద్మం వరకు అని ఈ పుస్తకాన్ని రాశారు. వనజీవి ప్రయాణం, విత్తనం నుండి పద్మం వరకు వనజీవి ప్రయాణం అనేటటువంటి పుస్తకాన్ని రాసినటువంటి నరేష్ జిల్లా గారిని కూడా సత్కరించుకున్నారు. ఒక సాధారణ దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా, డాక్టర్ రామయ్యగా అవిరామంగా కొనసాగిస్తున్న ప్రయాణం అని ఈ పుస్తకంలో కంటెంట్తో రాసినటువంటి పుస్తక రచయిత నరేష్ గారిని కూడా సత్కరించుకున్నాం. ఖమ్మం జిల్లా వారందరూ, మహేష్ గౌడ్ గారు కూడా విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మహేష్ గౌడి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. వనజీవి రామయ్య గారి సతీమణి గారిని, అలాగే వనజీవి రామయ్య గారి సతీమణి గారిని, అలాగే వాస్విక్ ఫౌండేషన్ నరేష్ గారిని 4 సైడ్స్ గ్రూప్ అధినేత కళ్యాణ్ గారు కలవాలనుకుంటున్నారు. ఫోటో అవ్వగానే ఒకసారి మీరు వెళ్ళొచ్చండి. అలాగే డిన్నర్ ఏర్పాట్లు కూడా ఉన్నాయండి. ఖాళీ కడుపుతో ఎవ్వరూ వెళ్ళొద్దు. చక్కగా భోజనం చేసి మీరు ఖమ్మం దాకా ప్రయాణం చేయాలి కాబట్టి, అలాగే ఖమ్మం వాళ్ళకి మాత్రమే కాదండి, కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. శుభ్రంగా భోజనం చేసి తృప్తిగా వెళ్ళండి. వెళ్ళాక రాత్రి ఆలోచించండి, పొద్దున్నే 4 మొక్కలు పెట్టాలి అనేటటువంటి ఆలోచనకి అంకురార్పణ చేస్తారని ఆలోచనతో అన్నంతో మిమ్మల్ని అందరినీ పంపిస్తున్నాం. కళ్యాణ్ గారు, నరేష్ గారు, జానకమ్మ గారు ఒక ఫోటోని తీసుకోవాలనుకుంటున్నారు. కార్యక్రమానికి వందన సమర్పణ రాధాకృష్ణ గారు అందిస్తారు. రాధాకృష్ణ గారు నేనైతే నాకు ఖమ్మం వాళ్ళందరినీ కూడా ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నామండి. జానకమ్మ గారిని తీసుకుని వచ్చినటువంటి ఖమ్మం జిల్లా వాస్తవ్యులందరికీ కూడా కృతజ్ఞతలు మరొక్కసారి.
అది నంబర్ షేర్ చేయవా? మీరు మైక్ తీసుకొని మీరు చెప్పండి. హలో, భూపాల్ రెడ్డి గారికి చిరు సత్కారం. అదేవిధంగా బొమ్మిన కోటేశ్వరరావు గారికి చిరు సత్కారం. శ్యామ్ సుందర్ గారికి. బొమ్మిన కోటేశ్వరరావు గారికి. ప్లీజ్ కమ్. ఒక్కొక్కళ్ళు. కోటేశ్వరరావు గారు మెమంటో. అన్ని కార్యక్రమాల్లో సహకరించే వ్యక్తి శ్రీ బొమ్మిన కోటేశ్వరరావు గారు. అలాగే బోస్ బాబు గారు. అలాగే ఇలిజాల రవీంద్ర గారు, తెల్లాపూర్ కౌన్సిలర్ గారు. అలాగే డాక్టర్ వీరభోగ వసంతరాయలు గారు. మరొకసారి విజ్ఞప్తి, మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం అయింది. అందరూ దయచేసి ప్రతి వ్యక్తి